నమస్కారం అండి. ఎస్ఏపి ప్రోడక్ట్ కాస్టింగ్లో ఈరోజు సైమల్టేనియస్ కాస్టింగ్ అంటే ఏంటి తెలుసుకుంటాము. సైమల్టేనియస్ కాస్టింగ్ అంటే ఇంతకుముందు కూడా నేను మీకు వివరణ ఇచ్చి ఉన్నానండి. ప్రిలిమినరీ కాస్టింగ్లో మనం ఏం చేసుకుంటాము, మంత్ బిగినింగ్లోనే మనకు ఒక కాస్ట్ ఎస్టిమేట్ ఈ మంత్ని స్టార్ట్ చేస్తామండి. ఫలానా ప్రోడక్ట్ తయారు చేయడానికి బిల్ ఆఫ్ మెటీరియల్ ఇంత అవసరం పడుతుంది, ఇంత యాక్టివిటీ కన్ఫర్మేషన్ చెప్పేసి దాని ఎస్టిమేట్ రన్ చేసేసుకొని ఆ ఎస్టిమేట్ని మనము కంటిన్యూ చేస్తామండి. ఆ ఎస్టిమేట్ ద్వారా ఆ మంత్లో ఉన్న ప్రొడక్షన్ ఆర్డర్స్ అన్నీ కూడా మనం కన్ఫర్మ్ చేస్తాము. ఇది బిగినింగ్ ఆఫ్ ద మంత్ మీకు వచ్చేది ప్రిలిమినరీ కాస్టింగ్. డ్యూరింగ్ ద మంత్ మీరు ఎప్పుడైతే ప్రతిరోజు ప్రొడక్షన్ చేస్తారో మీకు యాక్టివిటీ అనేది మెటీరియల్ ప్రైసెస్ చేంజ్ అవుతూ ఉంటుంది. మెటీరియల్ ప్రైసెస్ చేంజ్ అయితే మూవింగ్ యావరేజ్ ప్రైస్ డైరెక్ట్లీ ఇన్వెంటరీకి లోడ్ అవుతుంది. స్టాండర్డ్ ప్రైస్ ఉన్న మెటీరియల్స్ మాత్రము ప్రైస్ డిఫరెన్స్కి వెళ్ళిపోతుంది. సో సెకండ్, యాక్టివిటీ అనేది ఎంత లేబర్ ఖర్చు అయింది ఫలానా ప్రొడక్షన్. ఒకరోజు 7 అవర్స్ అని ప్లాన్ వేసుకుందాము, ఒకరోజు 8 అవర్స్ అవ్వచ్చు, ఇంకో రోజు 9 అవర్స్ అవ్వచ్చు, ఇంకో రోజు 6.5 అవర్స్ అవ్వచ్చు. మెషిన్ అవర్స్ కూడా మారచ్చు. మెషిన్ అవర్స్ సిక్స్ అవర్స్ 30 మినిట్స్ అవ్వచ్చు, ఇంకో రోజు 5 అవర్స్ 30 మినిట్స్ అవ్వచ్చు. సో ఏదైతే యాక్చువల్ కన్జంప్షన్ అంటాం, దీన్ని కన్జంప్షన్, క్వాంటిటీ కన్జంప్షన్, ఎలక్ట్రిసిటీ పవర్ యూటిలైజేషన్ ఒక రోజు 20 యూనిట్స్ అవ్వచ్చు, ఇంకో రోజు 25 యూనిట్స్ అవ్వచ్చు. సో దట్ ఆల్సో బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్ మారచ్చు. సో ఆ ప్రొడక్షన్ ఆర్డర్లో ఎన్ని యూనిట్స్ మనము ఇది చేస్తున్నామో, మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామో, దానికి ఎంత కన్జ్యూమ్ అయింది అనేది మనకి డ్యూరింగ్ ద మంత్ మనము ఆ కన్జంప్షన్ని మాత్రం మనం చేంజ్ చేసుకోగలమండి. అప్పుడు మనకు వచ్చింది ఏంటిది, ప్లాన్డ్ ప్రైస్. ఎందుకంటే ప్రైస్ బిగినింగ్ ఆఫ్ ద మంతే మనం ప్లాన్డ్ ప్రైస్ వస్తుంది. ప్రొడక్షన్ జరిగేటప్పుడు యాక్చువల్ క్వాంటిటీ అంటే కన్జంప్షన్ ఆఫ్ పవర్, కన్జంప్షన్ యాక్చువల్, దీన్ని మనము టార్గెట్ కాస్ట్ అంటామండి. ప్లాన్డ్ ప్రైస్ ఇంటూ యాక్చువల్ కన్జంప్షన్ని మనం టార్గెట్ కాస్ట్ అంటాము. ఇది చేంజ్ చేసుకునే మీరు యాక్చువల్ కాస్ట్ ఎంత అవుతుంది, ఓకే, బేస్డ్ ఆన్ ద కన్జంప్షన్. ఇదే సైమల్టేనియస్ కాస్టింగ్ అండి. మీరు చేస్తున్న ఒకటి, ఒకవేళ మీరు మెటీరియల్స్ అన్నీ ఇష్యూ చేశారు, ఆ మెటీరియల్ స్లాట్లో ఒక 100 బేస్డ్ ఆన్ ద బిల్ ఆఫ్ మెటీరియల్ 100 యూనిట్స్ ప్రొడ్యూస్ అవ్వాలి, కానీ ఓన్లీ 98 ప్రొడ్యూస్ అయ్యింది. 2 యూనిట్స్ ప్రొడ్యూస్ కాలే, డిఫెక్ట్ అయ్యింది. సో ఆ గూడ్స్ రిసిప్ట్ వచ్చేసి 98. సో కానీ ఖర్చు అయితే అంతే చేశారు కదా, అన్ని మెటీరియల్స్ అన్నీ ఇష్యూ చేశారు, కానీ ప్రొడక్షన్ మాత్రం 98 యూనిట్స్ వచ్చింది. సో ద కాస్ట్ పర్ యూనిట్ ఎక్కువైపోతుంది. సో ఇది సైమల్టేనియస్ కాస్టింగ్లో మీరు చూడవచ్చు. ఇప్పుడు నేను ఏం చూపిస్తున్నానంటే కంప్లీట్ ఫ్లో ఉన్న స్టెప్స్ ఒకటి చూపిస్తానండి. ఓకే, ఈ యాక్టివిటీస్ ఏదైతే వైట్ బాక్స్లో మీకు ఇక్కడ కనిపిస్తుందో ఇది మీరు ప్రతిసారి చేసుకోరండి. ఓకే, వన్స్ ఇన్ ఏ ఇయర్ చేసే యాక్టివిటీ ఇది. ప్లాన్డ్ యాక్టివిటీ వచ్చేసి ఏదైనా కన్సిస్టెంట్ చేంజ్, ఓకే, ఒక చేంజ్ పర్సిస్టెంట్గా మారిపోతుంది అన్నప్పుడే మనము ఈ చేంజెస్ని మార్చుకుంటామండి. ఫస్ట్ వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు, ప్లాన్డ్ యాక్టివిటీ ప్రైస్, ప్లాన్డ్ యాక్టివిటీ క్వాంటిటీ కేపీ 26లో ఎంటర్ చేస్తాము. కేపీ 06లో మనం ప్లాన్డ్ కాస్ట్ ఇంతకు ముందు కూడా నేను చూపించున్నాను. ఎగ్జిక్యూట్ ప్లాన్డ్ స్ప్లిట్టింగ్ చేసిన తర్వాత క్యాల్కులేట్ ప్లాన్డ్ యాక్టివిటీ, తర్వాత చెక్ ప్రైసెస్, తర్వాత బిల్ ఆఫ్ మెటీరియల్ క్రియేట్ చేసుకుంటాము, వర్క్ సెంటర్ క్రియేట్ చేస్తాము, రౌటింగ్ క్రియేట్ చేస్తాము, అప్డేట్ ప్రొడక్షన్ వర్షన్ విత్ బామ్ అండ్ రౌటింగ్ MM02లో చేస్తాము, కాస్ట్ ఎస్టిమేట్ రన్ చేస్తాము, మార్క్ అండ్ రిలీజ్, క్రియేట్ ప్రొడక్షన్ ఆర్డర్, యాక్టివిటీ కన్ఫర్మేషన్, గూడ్స్ ఇష్యూ, గూడ్స్ రిసిప్ట్, టెంప్లేట్ అలొకేషన్, యాక్చువల్ ఓవర్ హెడ్, క్యాల్కులేట్ వేరియన్స్, సెటిల్మెంట్ అండ్ మెటీరియల్ లెడ్జర్లో వచ్చేసి మనము దాని యొక్క కాస్ట్ చెక్ చేసుకుంటామండి. దిస్ ఈజ్ ద ఓవరాల్ దిస్ థింగ్. ఓకే, ఇవన్నీ నేను చూపించున్నాను. ఐ విల్ ఎగ్జిక్యూట్ ఇట్ వన్స్ అగైన్. ఓకే, ఈ సర్వర్లో, ట్రైనింగ్ సర్వర్లో ఒక చిన్న ఇష్యూ ఉందండి. ఒక డేట్ ఇన్కన్సిస్టెన్సీ వల్ల మనము వేరియన్స్ సెటిల్ చేయలేకపోతున్నాము. ఇప్పుడు నైట్ 1 గంట అయిపోయింది, నైట్ 12 o'clock తర్వాత ఆ డేట్ సింక్ అవుతుంది బిట్వీన్ 2 డేట్స్కి. నేను ఒక మెటీరియల్ అయితే కాస్ట్ ఎస్టిమేట్ చేసి ఉన్నాను. వీ విల్ అటెంప్ట్ ఇట్. ఒకవేళ మధ్యలో వచ్చేసి మనకి ఆ ఇష్యూ వల్ల ఆగిపోతే నేను ఎగ్జిస్టింగ్ ఒక సెమీ ఫినిష్ గుడ్ తయారు చేసుకున్నాను, దాన్ని వాడుకుంటానండి. ఫెయిర్ ఎనఫ్. ఇప్పుడు మనం వెళ్దాము ఎస్ఏపిలోకి. ఓకే, నేను ఎస్ఏపిలోకి ఫస్ట్ కేపీ 26లో నేను ఒక కొత్త కాస్ట్ సెంటర్ ఒకటి క్రియేట్ చేసుకుంటాను, OKEON. ఓకే, స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను. OKEON చేస్తే మళ్ళీ మీకు కాస్ట్ ఎస్టిమేట్ వస్తుంది. లెట్ us అటెంప్ట్ ఇట్. అటెంప్ట్ చేయడంలో ప్రాబ్లం ఏం లేదు కదండి. సో ఐ విల్ జస్ట్ కాపీ ఇట్. T101 GRB2 ఎక్కడైతే ఉందో GB002 అని చేస్తాను. నాకు బి వచ్చేసి ఇది ప్రొడక్షన్ కాస్ట్ సెంటర్స్ అనమాట. సో ఐ జస్ట్ కాపీ ఇట్. ఓకే, T101
T101 GB 0003. ఓకే, ఇది 1/1/2024 నుంచి ఇచ్చాను. ఓకే, కాస్ట్ ప్రాఫిట్ సెంటర్ అదే ఉంటుంది. సో ఐఎమ్ జస్ట్ సేవింగ్ ఇట్. దీంట్లో ఇంకా కాస్ట్ సెంటర్ మాత్రం సేవ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఈ కాస్ట్ సెంటర్కి మనము యాక్టివిటీస్ ఇస్తాము. /n KP26లో GB333 ఓకే, ఇక్కడ ఒక మెయిన్ రిపోర్ట్ చూపిస్తాను, అది కూడా మీరు చూసుకోండి. GB0003 ఇది మోస్ట్ ఇంపార్టెంట్ రిపోర్ట్ ఫర్ కాస్ట్ అకౌంటెంట్స్. /o S_ALR_87013611. చాలామందికి ఈ రిపోర్ట్ ఎలా పాపులేట్ అవుతుంది అని కూడా తెలియదండి. చాలామందికి నేను చూశాను యాక్చువల్లీ ఈ వాల్యూస్ ఎలా వస్తుంది, ఏ క్వాడ్రంట్ ఎప్పుడు ఫిల్ అవుతుంది, ఇది తెలియదండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఓకే, కాస్ట్ సెంటర్ వచ్చేసి T101 GB0003. ఓకే, కాస్ట్ సెంటర్ వచ్చేసి కాస్ట్ ఎలిమెంట్ ఇది. ఓకే, ఓన్లీ ఇది మాత్రం ఇస్తే సరిపోతుందండి. ఈ కాస్ట్ సెంటర్కి నేను ట్రై చేస్తాను రిపోర్ట్ చూపించడానికి. ఓకే, దిస్ నో రిపోర్ట్ కంటైన్స్ నో డేటా. అదే కనుక నేను GB001 002 తీసుకున్నాను అనుకోండి, 1 నుంచి 3 వరకు తీసుకుంటాను. ఓకే, ఐ విల్ షో యూ ద డేటా, ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, T101 GB001లో డేటా ఉంది చూడండి, ఇక్కడ ప్లాన్ కాస్ట్ ఉంది. ఓకే, నేను యాక్చువల్లీ ఇది కూడా వాడుకోవచ్చు GB001, బట్ నో ప్రాబ్లం. GB002లో ప్రొడక్షన్ కూడా అయ్యింది, రైట్. నేను ఇప్పుడు GB003 రాలేదు, సో దానికి నేను ఫస్ట్ క్వాంటిటీ ఇస్తాను. చాలా గమనించి చూడండి, ఇంత డీటెయిల్డ్ అనాలిసిస్ నాకు తెలిసి నాకే ఎవరు ఇవ్వలేదండి. నేను ఎంతో మందితో వర్క్ చేశాను, చాలామంది కాస్ట్ అకౌంటెంట్స్ని కూడా అడిగాను, ఏంటిది ఈ 87013611లో ఏ క్వాడ్రంట్ ఏ డేటా వస్తుందంటే నాకు తెలిసి చాలామంది చెప్పలేకపోయారండి. సో నో ప్రాబ్లం, లెట్ మీ జస్ట్ గివ్ వర్షన్ as 0. ఓకే, టైం దాదాపు ఇప్పుడు 2 అయిపోయిందండి, 1 కాదు. సో 1:12. ఓకే, G003కి నేను ఈ యాక్టివిటీస్ అన్నీ ప్లాన్ చేస్తున్నాను. ఓకే, ఫైన్. ఓకే, నేను ఈ క్వాంటిటీ వచ్చేసేసి నా ఎక్సెల్ నుంచి తీసుకుంటాను. ఎక్సెల్ నుంచి డైరెక్ట్గా కాపీ చేసుకుంటాను. ఓకే, నేను ఎక్సెల్లో ప్రతి కాస్ట్ సెంటర్కి ఇదే ఇస్తానండి. I don't change, usually I don't recommend changing the values also. Control-C. Okay, copy it, save, quantity save అయిపోయింది. Fine. Now next is cost, right? మీరు పవర్ పాయింట్లో చూసుకున్నారంటే నెక్స్ట్ ఈస్ కాస్ట్. యూ హ్యావ్ టు ఎంటర్ ఇన్ KP06 కాస్ట్, రైట్. సో ఐ విల్ గో టు KP06 /n KP06. ఓకే, 01/12/2024. ఒక్క నిమిషం అండి, ఆ KP26 కరెక్ట్గా ఎగ్జిక్యూట్ అయ్యిందా అని ఒకసారి చెక్ చేసుకుంటాను. సేమ్ పారామీటర్స్కి ఎలా తెలుస్తుంది, ఏదైనా ఒక వాల్యూని తీసుకొని డిస్ట్రిబ్యూట్ అయ్యిందా లేదా చెక్ చేసుకున్నాను. డన్. సో నో ప్రాబ్లం, ఐ విల్ కమ్ బ్యాక్. ఓకే, కమ్ బ్యాక్. డూ యూ వాంట్ టు పోస్ట్ ద డేటా? ఎస్, డన్. KP06కి రండి. ఇప్పుడు KP06లో మనము యాక్టివిటీ డిపెండెంట్ వచ్చేసి ఏం చేస్తాము, యాక్టివిటీ డిపెండెంట్ వచ్చేసేసి వి గివ్ ఇట్ అలాంగ్ విత్ ద కాస్ట్ ఎలిమెంట్. కాస్ట్ ఎలిమెంట్ నాకు తెలిసి 401 4 zeros 310 అనుకుంటాను. 310 ఈజ్ ఫర్ లేబర్ అండ్ 340 వరకు నేను ఇస్తాను. వాట్ యు కాల్ కాస్ట్ వచ్చేసేసి 340 వరకు నేను ఇచ్చేది ఫ్యూయల్ కాస్ట్ వరకు ఇస్తాను, రైట్. ఓకే, వాల్యూస్ వచ్చేసి సేమ్ ఇస్తానండి. నేను ఏదైతే ఎక్సెల్లో మెయింటైన్ చేసుకుంటానో 244 576 ఉండాలి. ఇది ఎందుకు మారిపోయింది, సారీ, ఇది కాదు. దిస్ ఈస్ నాట్ ద వన్. దీన్ని తీసిస్తాను. ఓకే, సో 576 అండ్ 144. కావాలంటే మనం తగ్గించుకోవచ్చు. 576 బదులు వేరే ఏదైనా వాల్యూ ఇవ్వచ్చు. 276 ఇస్తాను. 144,000. ఓకే, ఇది T101
310 శాలరీ. మీరు వేజెస్లో ఇవ్వాలన్నా ఇవన్నీ యాడ్ చేసుకుంటుండండి. సో నో ఇష్యూస్. 276,000, 1,44,000. నంబర్ ఆఫ్ అవర్స్ వాస్ 36,000 అంటే నాకు 3,60,000 కావాలి కాబట్టి 3,60,000 రావాలంటే నేను దీన్ని 1,20,000 చేసుకుంటాను, దీన్ని 2,40,000 చేసుకుంటాను. 2,40,000 రైట్. T102లో 320 ఈస్ మై కాస్ట్ ఎలిమెంట్. ఇది ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్. వీఆర్ డూయింగ్ ప్లానింగ్ డైరెక్ట్లీ అగెన్స్ట్ ద ప్రైమరీ కాస్ట్ ఎలిమెంట్. చూడండి చాలా కేర్ఫుల్గా చూడండి. ఇది 4,80,000, 1,20,000. ఇది కూడా కొంచెం ఎక్కువనే ఉంది. 4,80,000 బదులు నేను 4 lakhs ఇస్తాను. ఇవన్నీ యూఎస్ డాలర్స్లో, యూఎస్డీలో ప్లానింగ్ జరుగుతుంది. ఇది ఒక 50,000 ఇస్తాను. వాల్యూస్ చేంజ్ అవ్వచ్చు. ఓకే. దెన్ T103 వచ్చేసి 330లో మనం ఇవ్వాలి. 330లో ఒక 12,000 and 3,000 ఇద్దామండి. 12,000 and 3,000 లేదా 18,000 and 6,000 ఇస్తాను. 18,000 and 6,000 ఇచ్చాను. ఓకే. 340లో నేను ఒక 9,600 ఇస్తానండి. ఓన్లీ ఫిక్స్డ్ ఇస్తాను. ఓకే. మళ్ళీ చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ డిస్ట్రిబ్యూటింగ్ ద వాల్యూస్ మీన్స్ ఇట్ ఈస్ వర్కింగ్ ప్రాపర్లీ. సేవ్ COST అనే టేబుల్లో ఈ వాల్యూస్ మీరు చెక్ చేసుకోవచ్చు. COST అనే టేబుల్లో ఈ వాల్యూస్ మీరు ఏదైతే లోడ్ చేశారో యూ క్యాన్ చెక్ ఇట్ దేర్ అగెన్స్ట్ దీస్ యాక్టివిటీస్. 105, 106కి నేను ఎందుకు మెయింటైన్ చేయట్లేదంటే 105 వచ్చేసి మీకు రిపేర్స్ కాస్ట్, 106 వచ్చేసి మీ క్వాలిటీ కాస్ట్ టెంప్లెట్ ఫంక్షన్ ద్వారా వస్తుంది. దాని కాస్ట్ సెంటర్స్ సపరేట్. దాని కాస్ట్ సెంటర్స్ వచ్చేసి నాకు తెలిసి T10 రెప్మ్యాన్ అని ఉంది. రెప్మ్యాన్లో మీరు వెళ్ళేసి T105లో చూడొచ్చు. ఆల్రెడీ నేను కాస్ట్ ఇచ్చి ఉన్నాను. దానిది 310 కాదు, దానిది 400 అనుకుంటా. ఈజ్ ఇట్ 410? నో, 350 చూద్దాము. 350, 360 దీంట్లో రాదు. అది వేరే కాస్ట్ సెంటర్లో ఇచ్చాను. మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 15,000 and 7,500 ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. సో వీ డోంట్ హ్యావ్ టు వరీ. సో దీస్ 2 థింగ్స్ ఆర్ ఓవర్. /n KSS4 అవసరం లేదు, ఎందుకంటే మనం ఎంటర్ చేసిన 4 కూడా యాక్టివిటీ డిపెండెంట్ ప్లానింగ్. సో వీ కెన్ డైరెక్ట్లీ గో టు KSPI. ఓకే. యాక్టివిటీ ఇండిపెండెంట్ ఉంటే KSS4లో తయారు చేస్తారు. ఇది కొత్త కాస్ట్ సెంటర్ కాబట్టి యూ విల్ హ్యావ్ టు డూ వన్ థింగ్. ఓకే. యూ హ్యావ్ టు అసైన్ ఇట్. Let me do one activity /n SIMG. This is a new cost center, right? What I have created GB003. Go to controlling. మన splitting structure ని అసైన్ చేయాలి కంపల్సరీ. Product costing, cost object controlling, cost by order, period and closing. No, not this one. Cost object. Okay. No, sorry. Cost center accounting లో వెళ్ళండి. Splitting కి cost center accounting. కాస్ట్ సెంటర్ అకౌంటింగ్లో యాక్చువల్ పోస్టింగ్స్. ఇన్ యాక్చువల్ పోస్టింగ్స్ గో టు పీరియడ్ అండ్ ప్రైసింగ్. గో టు యాక్టివిటీ అలొకేషన్, స్ప్లిట్టింగ్లో అసైన్ స్ప్లిట్టింగ్ స్ట్రక్చర్ టు ద కాస్ట్ సెంటర్. సో హియర్ ఐ వాంట్ టు అసైన్ ద T101 GB003. I wanted to assign this. Okay. All versions cost center. This I will assign it to my splitting structure T1. దీన్ని సెలెక్ట్ చేసుకోండి and assign it T1. Okay, just say assign it. Okay, if you go and check this one, it is already assigned. Save it. Okay, this again it's a configuration activity, one time activity. Okay, now anyhow let me go and run KSS4. Okay, this is plan cost splitting. దీని పాత్ కూడా మీరు జస్ట్ ఈజీ యాక్సెస్ మెనూలో వెళ్ళి T కోడ్ని సెర్చ్ చేసినా వచ్చేస్తుందండి. ఓకే. This is the cost center. I have to remove the test run. First I will do it in test run. Execute. No update. 001 012 2024. No update. T101 GB003. Because independent activities ఏది లేదు. Independent activities nothing is there. ఇఫ్ ఇండిపెండెంట్ ప్లానింగ్ చేసి ఉంటే వచ్చేది. ఇండిపెండెంట్ ప్లానింగ్ అంటే ఏంటి? యాక్టివిటీ లేకుండా ఇచ్చే కాస్ట్ని మనం అన్నీ కూడా T101 104 వరకే ఇచ్చాము. ఇది /n. గో టు /n KSPI. ఓకే. KSPIలో ఇక్కడ నో బిజినెస్ ప్రాసెస్ అని సెలెక్ట్ చేయండి. మా అవతార్ గారిని కొంచెం సైడ్కి తీసుకుంటాను. ఓకే. కాస్ట్ సెంటర్ గ్రూప్ అడుగుతుంది. బికాస్ ఐ డి నాట్ క్రియేట్ ఎ సపరేట్ కాస్ట్ సెంటర్, ఇట్ విల్ ఆస్క్ గివ్ మీ దిస్ ట్రబుల్. T101_B
I'll execute it for the entire group, no problem. Okay, test run, let me do the test run. Okay, execute it. Okay, our cost center is G003. In G003 you can see T101, 102, 103, 104, your prices are coming. సో యువర్ ప్రైసెస్ ఆర్ కమింగ్ లైక్ దిస్ బికాస్ ఆ వాల్యూస్ అనేది చాలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చాము. దాన్ని కావాలంటే మళ్ళీ నేను ఇక్కడ చూపిస్తాను ఏం వాల్యూస్ తీసుకున్నాను అనేది. లెట్ మీ అగైన్ షో యూ. /n KP06. ఓకే, ఇన్ KP06 I will go to that particular cost center T101 GB 0003. Okay, 0003, not 003, 0003 T101. Okay, T106, 104, of course, 310. Okay, then 340. Okay, let me just take these values. This is not group. Okay, this is a wrong cost center. TGB 30 కాదు 03. Done. Go there. Just check the values what I have given. 2,40,000, 1,20,000, right? Okay, here I'm giving 2,40,000, 1,20,000. ఇక్కడ ఏమొస్తుంది? డివైడెడ్ బై 36,000. 2,40,000 36తో డివైడ్ అయితే రావట్లేదు కాబట్టి మీకు ఈ డెసిమల్స్ వస్తుంది 3.33. ఐ విల్ రాదర్ గివ్ 1,80,000. Okay, I'll give 1,80,000. Total is 2 lakh. Okay, so let me just check the fixed rate. Fixed rate 5 వచ్చింది. ఇది 90,000 అని ఇస్తాను. Okay, now the rate will come to 7.5. Okay, ఇక్కడ 4,80,000 బదులు నేను ఏమి ఇచ్చాను. సో విల్ చేంజ్ ఇట్ టు 1,80,000 and 90,000. సో ఐ విల్ చేంజ్ ఇట్ టు 1,80,000 and 90,000. Done. I'm just changing some values so that we'll get some meaningful values. అంటే అండి 66తో మల్టిప్లై చేసుకుంటే ఇది ఒక 2,40,000 ఉంటే సరిపోతుంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ వన్ 2,40,000 I'll give, and here I'll give 60. Here I'll give 60. 2,40,000 is the fixed cost. 2,40,000, and here I'll give 60,000. Right? So here the price will be, total rate will be 5. Then what did I give here? Quantity వచ్చేసేసి ఇక్కడ T103 is power cost 18,000 and 6,000 ఇచ్చున్నాను. So I'll change it to 18,000 and 6,000. So you should get 0.75 and 0.25. Next నేను ఇచ్చున్నాను 9,600, కానీ క్వాంటిటీ వచ్చేసి ఏమవుతుంది 9,600. సో ఐ గివ్ ఇట్ ఎస్ 9,600 here dollars. సో 9,600 అంటే $1 per hour రావాలి. సో let us just check if it is splitting properly. Done. 20,000 and 5,000. Save it. Done. Again I will go back to KSPI, execute the rates. Okay, but before that let me create a separate group. Big confusion కాకుండా, you don't have to do this one. You will usually it is done once in a year. నేను కేవలం ఒక గ్రూప్ క్రియేట్ చేస్తున్నాను. You can check here T101B. In GRB2 you have these two cost centers. I will execute T101 GRB2. Okay, T101 GRB2 I will execute it. Let me again go /o KSPI. The group I will give you here is T101 GRB2. So I have two cost centers, but it is okay. ఎన్నిసార్లు రన్ చేసినా ఇదేం ప్రాబ్లం కాదు. సో టెస్ట్ రన్ చేస్తున్నాను, ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఒక వాల్యూ తప్పు వచ్చింది. ఇక్కడ G003లో లీటర్స్ 600కి నా క్వాంటిటీ ఎక్కువైంది. ఓకే, నా క్వాంటిటీ 104కి క్వాంటిటీ ఎంత ఉంది? 9,600 ఉండాలి. నేను ఎంత ఇచ్చానో నాకు తెలియదు. సో వన్స్ అగైన్ నేను క్వాంటిటీ వచ్చేసి 600 ఇంటూ 12, 6/12 are 7,200. లెట్ మీ జస్ట్ చెక్ KP26లో ఏమి ఇచ్చాను. KP26లో ఓన్లీ 104K. ఓకే, ఓన్లీ 104K, ఇవన్నీ అక్కర్లేదు. ఐఎమ్ జస్ట్ ట్రయింగ్ టు గెట్ ఎ
ప్రాపర్ వాల్యూ మీరు ఏదైనా వాల్యూ ఇవ్వండి. డెసిమల్స్ ఓకే అంటే డెసిమల్స్తోనే వెళ్ళిపోండి, నాట్ అన్ ఇష్యూ. నేను క్యాల్కులేషన్కి మీకు ఈజీగా చెప్పాలి అని మాత్రమే నేను ఇది చేస్తున్నాను. సో యూ డోంట్ హ్యావ్ టు వరీ. ఓకే, ఎగ్జిక్యూట్ దిస్. సో ఇక్కడ ఎంత ఉంది, 7200 ఉంది. దీన్ని నేను జస్ట్ 9600 అని చేసుకుంటాను. 9600, 9600, that's all. Again go back to KSPI. ఓకే, ఎగ్జిక్యూట్ ద సేమ్ గ్రూప్కి ఎగ్జిక్యూట్ చేస్తాను, టెస్ట్ రన్ చేస్తాను, ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే, జస్ట్ చెక్ దిస్ 103 ఎలో. ఓకే, 103 యొక్క ఫస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది, 7.5, 5, 1.6, 1, కరెక్ట్. సో 7.5, 5, 1.1, 1.6 వచ్చింది. ఇది ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ వచ్చిందంటే 1250 ఉంది ఇక్కడ. 1250 ఇంటూ క్వాంటిటీ నేను చేస్తే ఎంత వస్తుంది, 1250 ఇంటూ 12. సో నా క్వాంటిటీ వచ్చేసి 15 ఉంది కాబట్టి ఇక్కడ మీకు 1.6 వచ్చింది అంతే. సో 1.6 విచ్ ఇస్ ఓకే, 1.6 ఈజీగా కంపేర్ చేయొచ్చు. 1.2, 1 ఇక్కడ వచ్చేసింది 800 పర్ మంత్. ఈ మిగతావి ఇగ్నోర్ చేసేయండి మీరు, యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ వన్. ఓన్లీ దీస్ 4 values ఆర్ యాక్టివిటీ డిపెండెంట్. 4 values ఆర్ యాక్టివిటీ డిపెండెంట్. Now I'll go create a work center /n. Let's just check the PPT. నేను ఇక్కడ ప్రైసెస్ చెక్ చేసుకోవాలి KP27లో. ఓకే, ఐ విల్ ఎగ్జిక్యూట్ దట్ స్టెప్. ఓకే, ఇక్కడ వరకు చాలా చాలా ఇంపార్టెంట్. KP27 ఇది కాదు, KP27. ఐ విల్ గివ్ దట్ కాస్ట్ సెంటర్ G003. రిమూవ్ దిస్. ఓకే, T101, T104. These are activity dependent. So I'm just checking the price. Okay, so you can see here prices T101. Okay, అది నేను టెస్ట్ రన్లో చేశాను కాబట్టి /n KSPI. I have not saved it, so it's my mistake. I have to save it. GRB2 టెస్ట్ రన్ తీసేయండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో it will get saved. Okay, done. End the price calculation. Again go back, check in KP27. మీకు ఈ ప్రైసెస్ ఉండాలి. ఓకే, ఇట్స్ జస్ట్ మంచిగా అయింది, మనం చెక్ చేసుకున్నాము. 16 + 4 ఇది కాదండి, ఇది కాస్ట్ సెంటర్ GB002. ఈ డౌన్ యారోని క్లిక్ చేయండి ఇక్కడ. యు సీ హియర్ దిస్ యారోని క్లిక్ చేయండి. GB003. యూ కెన్ సీ 5 + 2.5, 7.5, 4 + 1, 5, 1.2 + 0.4, 1.6. ఇది 1 వచ్చేస్తుందండి. సో విత్ దిస్ ఇప్పుడు ప్రైమరీ కాస్ట్ ప్లానింగ్ జరిగింది కాబట్టి మీరు మీ ఆ కాస్ట్ సెంటర్లో వెళ్ళి వాల్యూ చెక్ చేయండి. ఇది ఇక్కడ GB003 లేదు కదండి. సో ఐ విల్ గో బ్యాక్. ఓకే, ఈ ఎంటైర్ కాస్ట్ సెంటర్కి రన్ చేస్తున్నాను, ఈ 3 కాస్ట్ సెంటర్స్కి. నౌ యూ సీ GB003 విల్ కమ్. చాలా చాలా కేర్ఫుల్గా చూడండి, ఇది కంపల్సరీ చాలామంది మీకు చెప్పారండి. సీ దిస్ ప్లాన్ కాస్ట్ 603, 600 వచ్చింది కదండి. 603, 600 will tally with your Excel whatever you have given. చూడండి ఇక్కడ టోటల్ సమ్ ఇదే కదండి. 447 ప్లస్ ఐ థింక్ ఇవి రెండు, ఇది కూడా తీసేసుకుంది. సో లెట్ మీ జస్ట్ చెక్. 180, సారీ దిస్ ఈజ్ టోటల్ కదండి, ఇది ఫిక్స్డే తీసుకున్నాను. ఇక్కడ చూడండి 603, 600, 603, 600 వచ్చేసింది కదండి. ఈ 4కి 603. ఓన్లీ దీస్ 4 హ్యావ్ కమ్ యూఎర్సి. ఈ కాస్ట్ సెంటర్లో యాక్టివిటీ డిపెండెంట్ ప్లానింగ్ చేసాము. యూ హ్యావ్ గాట్ దిస్ వన్. ఇక్కడ కానీ 943 సిరీస్లో మీకు ఇంకా ఏమీ రాలేదు, మైనస్లో వచ్చింది. ఎందుకంటే మీరు KSPI రన్ చేశారు కాబట్టి. ఒకవేళ మీరు KSPI రన్ చేయకపోతే ఇది వచ్చేది కాదండి. KSPI రన్ చేయకపోతే ఇది వచ్చేదే కాదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఈ ఫస్ట్ ప్లానింగ్ KP06 చేయంగానే ఇది వచ్చేసేది. నేను అప్పుడే చూపించాల్సింది, బై మిస్టేక్ నేను అక్కడ మిస్ అయిపోయాను. ఓన్లీ ఈ సెక్షన్ పాపులేట్ అయ్యేది. KSPI రన్ చేసిన తర్వాత 943 సిరీస్ అకౌంట్స్ ద్వారా మనం ఇక్కడికి తెచ్చుకున్నామండి. ద లింక్ బిట్వీన్ దిస్ అండ్ దిస్ ఎలా ఉంటుందండి, ఇది యాక్టివిటీ డిపెండెంట్ వచ్చేసేసి యాక్టివిటీస్కి అసైన్ అయి ఉంటుంది. యాక్టివిటీస్ వచ్చేసేసి సెకండరీ కాస్ట్ ఎలిమెంట్కి అసైన్ అయి ఉంటుంది. ఆ రేటు ద్వారా మీకు ఇక్కడ రేటు కూడా ఇచ్చేస్తుందండి. ఎంత క్వాంటిటీ ఉంది 36,000 అనేది చెప్పేసి మీకు ఇక్కడ ఇచ్చేస్తుందండి. సో దట్స్ హౌ యూ క్యాన్ చెక్ ఇట్, రైట్. 603 ఇవన్నీ వాల్యూస్ ఇచ్చేసింది. యాక్చువల్లీ రేట్ కూడా చూపించాలి. ఐఎమ్ జస్ట్ వండరింగ్ వై ఇట్ ఈస్ నాట్ షోయింగ్.
బట్ లెట్ us నౌ గో టు ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటిది మనది, నెక్స్ట్ స్టెప్ వచ్చేసేసి బాంబ్ క్రియేట్ చేసుకోవాలి, ఒక ఫినిష్డ్ గూడ్ క్రియేట్ చేసుకోవాలి. నేను ఫినిష్డ్ గూడ్ క్రియేట్ చేస్తాను. నేను చెప్పిన విధంగా అది డేట్ ఇష్యూ వల్ల ఏదైనా ప్రాబ్లం వస్తే వీ విల్ సీ హౌ టు రిజాల్వ్, అదర్వైజ్ ఐ విల్ గో బ్యాక్ టు ద ఎగ్జిస్టింగ్ మెటీరియల్. నౌ లెట్ మీ క్రియేట్ a material. I'll create an SFG /n mm01. Okay, I am creating SFG 004. Okay, mechanical halve. Okay, I can take the reference from 003, otherwise I can create it afresh. నేను 003 నుంచి తీసుకుంటాను. డన్. బేసిక్ డేటా 1, MRP 1, 2, 3, 4, all the 4 you have to select. వర్క్ షెడ్యూలింగ్ ఆల్సో యూ హ్యావ్ టు సెలెక్ట్. వర్క్ షెడ్యూలింగ్ సెలెక్ట్ చేయకపోతే మీకు ఇష్యూ ఇస్తుంది. మీరు తర్వాత కాస్ట్ ఎస్టిమేట్ రన్ చేసుకున్న, ప్రొడక్షన్ ఆర్డర్ షెడ్యూల్ చేసుకున్నా కుదరదు. సో ఐ హ్యావ్ సెలెక్టెడ్ ఆల్ దీస్ ట్యాబ్స్ అండ్ సే ఓకే. సెలెక్ట్ యువర్ ప్లాంట్ని సెలెక్ట్ చేయండి, స్టోరేజ్ లొకేషన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత నౌ వాట్ యూ డూ, సేమ్ థింగ్, ఈచ్ material group is T100. I am not going to change. Description I will give here is 4. Okay, I can give it as simultaneous costing గురించి ఇచ్చాను అని. ఓకే, దట్స్ ఓకే. ఎంఆర్పి టైప్ వచ్చేసేసి ఎంఆర్పి టైప్ ఎన్డి, ఇక్కడ ఈఎక్స్ అని చేయండి. డన్. ఓకే, ఇన్ హౌస్ ప్రొడక్షన్ నథింగ్. ప్రొడక్షన్ స్టోరేజ్ లొకేషన్ ఇక్కడ ఇవ్వచ్చు 11A. ఓకే, స్ట్రాటజీ గ్రూప్ ఇవన్నీ మేక్ టు ఆర్డర్ 10 అని వస్తుంది. స్ట్రాటజీ గ్రూప్ మేక్ టు స్టాక్ 10 అని వస్తుంది. ఈ ప్రొడక్షన్ వర్షన్ మెయిన్ ఇంపార్టెంట్, లేకుంటే మీరు ఎస్టిమేట్ రన్ చేయలేరు. ఇట్ ఎస్టాబ్లిషెస్ ద లింక్ బిట్వీన్ ద బాంబ్ రౌటింగ్ అండ్ మెటీరియల్, ఈ ప్రొడక్షన్ వర్షన్. ఓకే, డన్. సో నౌ వీ విల్ కమ్ టు వాట్ ఈస్ దిస్ ప్రొడక్షన్ వర్షన్. డన్. ఎంఆర్పి కంట్రోలర్ అని ఒకటి ఉండాలి. ప్రొడక్షన్ సూపర్వైజర్ ఈ 001. వర్క్ షెడ్యూలింగ్లో ఓకే, డన్. ఓకే, valuation class for semi-finished goods you created is T30. Why it is taking this estimate? Because మీరు SFG 003ని రిఫరెన్స్ ఇచ్చి చేసుకున్నారు కాబట్టి నేను ఇక్కడ అన్నీ తీసేస్తాను. బికాస్ వీఆర్ గోయింగ్ టు రన్ అవర్ కాస్ట్ ఎస్టిమేట్. ఓకే, ఇది యాక్సెప్ట్ చేసుకుంటుంది, నో వరీస్. డన్. మీరు మళ్ళీ వెళ్ళి అకౌంటింగ్ వన్లో చూడొచ్చు. సి ఇట్ ఈస్ టేకెన్ 0. ఎందుకంటే మనం మళ్ళీ ఎస్టిమేట్ చేస్తాం కాబట్టి. డన్. డన్. ఓకే, మెటీరియల్ ఆరిజిన్ ఇవ్వండి. ఓకే, and select your overhead group is TOVH is the overhead group. ఓకే, అక్కడ కాదు, ఇది ఆరిజిన్ గ్రూప్. ఇక్కడ ఇవ్వండి, టీ ఓవర్హెడ్ గ్రూప్ ఇచ్చేయండి. డన్. ప్రాఫిట్ సెంటర్ ఇవ్వాలి, T101 PC01. ఓకే, డన్. విత్ ఎస్ వన్ సెకండ్ ఒకసారి కూడా చెక్ చేసుకోండి, స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఇచ్చానా చూసుకోండి. అకౌంటింగ్ 1లో అకౌంటింగ్ 1. So okay, it is 3, price determination is 3 and price control is S, and just save it. Enter, enter. Material is saved, T101 SFG 004. Next step is create bomb. You go to CS01. Okay, I will create for this. Only thing is ensure you give a proper date. I usually give 01 నుంచి అండి, మంత్ బిగినింగ్ నుంచి. ఓకే, 01 నుంచి ఇచ్చేస్తాను. ఈ మెటీరియల్కి ఈ ప్లాంట్లో ఉన్న బాంబ్ ఏంటిది అనేది ఇచ్చేసాను. ఓకే, ఎల్. ఓకే, T101 RM001 is one material. TRM002 is another material. L అనేది స్టాక్ ఐటమ్. ఓకే, both of them I will take this as 2 units, this as 1 unit. EA. Okay, EA. ఓకే, నౌ నేను నా ఎక్సెల్కి వెళ్ళి ఈ బాంబ్ని యాడ్ చేసుకుంటాను. ఐఎమ్ డూయింగ్ అ కాస్ట్ అనాలిసిస్ హియర్. RM మెటీరియల్ 1 ఐఎమ్ గోయింగ్ టు యూస్ 2 units. ఓకే, ద రేట్ ఈస్ 400/80. ఓకే, దిస్ ఈస్ 3.52, అది కూడా చూపిస్తాను. సో దిస్ ఐఎమ్ టేకింగ్ 2 and RM1 is 1 material. ఓకే, సో ఇట్ కమ్స్ టు 7.04 in US dollars. ఓకే, I'll show that to you. Okay, if you click on RM002 and go to costing tab, sorry, accounting 1 tab. Okay, the value comes as 3.52. 3.52, which is what you have taken in your Excel.
See, I have taken per unit price 3.52. For RM001 it is 5 because 400 rupees I have maintained. I can go back, click on RM001 and go to accounting 1 tab. See, the price is $5. Okay, so both of them are tallying. Units ఎన్ని తీసుకున్నాను, RM001 is 1 and this is 2, so I will just save it. Save. Okay, now I need a work center. I can use an existing work center also, but my existing work centers are all mapped to already వేరే కాస్ట్ సెంటర్స్కి. నేను కొత్త కాస్ట్ సెంటర్తో నేను ఒక వర్క్ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటాను. సో ఐ గో టు CR01. CR01లో నా వర్క్ సెంటర్ వచ్చేసేసి T101 ప్లాంట్లో వర్క్ సెంటర్ 03 అని ఇస్తాను. ఓకే, వర్క్ సెంటర్ కేటగిరీ 8 తీసుకోకండి. 8 వచ్చేసి ప్రాసెస్, మెషిన్ అని తీసుకోండి 001. క్లిక్ ఎంటర్. ఓకే, పర్సన్ రెస్పాన్సిబుల్ ఈజ్ 001. ఇది మనం ప్రొడక్షన్ మాస్టర్ డేటాలో చేసాము. యూసేజ్ వచ్చేసేసి మీరు *9 అని ఇవ్వచ్చు, మీన్స్ ఫర్ ఆల్ టాస్క్ టైప్స్. ఇక్కడ కీ వచ్చేసేసి మనం T100 అని ఒక స్టాండర్డ్ వాల్యూ కీ మెయింటైన్ చేసుకున్నాము, అది మనం ఇక్కడ ఇవ్వచ్చు. గివ్ ఎ డిస్క్రిప్షన్ T101 వర్క్ సెంటర్ 03 అని ఇస్తాను. ఓకే, గో టు కాస్టింగ్ ట్యాబ్. ఆ కాస్ట్ సెంటర్ ఏదైతే మీరు అసైన్ చేసుకున్నారో ఆ కాస్ట్ సెంటర్కి ఇక్కడ లింక్ అండి, GB003. ఓకే, డన్. ఇక్కడ మనకి వాల్యూస్ రావాలి. T101 అనేది ఇది 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 కాపీ చేసుకోవాలి. ఓకే, ఇది ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. ఇక్కడ వచ్చేసి యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. ఓకే, సి లేబర్ కాస్ట్ మన యాక్టివిటీ టైప్ వచ్చేసి T101. ఇది KL03లో చేసుకున్నాము. ఇది ఫార్ములాస్ అనేది ప్రొడక్షన్లో షాప్ ఫ్లోర్లో మనం చేసుకుని ఉంటాము. T101 ఎంటర్. ఓకే, ఒకే ఒక్క మిస్టేక్ ఏంటంటే నేను వ్యాలిడిటీ డేట్ ఏమి ఇచ్చానో నాకు గుర్తు రావట్లేదు. 37 అని ఉంది కదండి, దీన్ని 17గా మార్చుకోండి. నాకు ఒక డేట్ ఇష్యూ, సర్వర్ డేట్ ఇష్యూ వల్లనే నాకు ఈ బాధ అండి. మీకు రియల్ టైంలో ఈ ప్రాబ్లం రాదు. సేవ్. Now go to /n CR01. This is for the routing. In routing మల్టిపుల్ ఆపరేషన్స్ అవుతుంది, ప్రతి ఆపరేషన్స్ ఒక వర్క్ సెంటర్లో అవుతుంది. ఇక్కడ కూడా మీరు ఏం చేయండి, T101 సారీ CR కాదు CA01 /n CA01 ఇచ్చేసి ఈ మెటీరియల్ ఇవ్వండి, ప్లాంట్ ఇవ్వండి, ఈ గ్రూప్ తీసేసేయండి ఇక్కడ వచ్చి. ఓకే, అండ్ హియర్ డేట్ 01 నుంచి ఇస్తున్నాను, బిగినింగ్ ఆఫ్ ద మంత్. ఓకే, ఫైన్. మనం యూసేజ్ వేరియన్స్ వచ్చేసేసి 1 అండ్ రిలీజ్, ఓవరాల్ స్టేటస్ రిలీజ్ చేసుకొని ఇక్కడ ఆపరేషన్స్లో వెళ్ళండి. ఇక్కడ ఆపరేషన్స్ అని వెళ్ళండి, వెళ్ళేసి ఇక్కడ ఆ వర్క్ సెంటర్ ఇవ్వండి, T101 వర్క్ సెంటర్ 03. ఓకే, ఇక్కడ కంట్రోల్ కీ ఇవ్వండి. కంట్రోల్ కీ వచ్చేసేసి PP01. ఓకే, ఎంటర్. ఓకే, PP01 ఇచ్చేసేసి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ ఆపరేషన్స్లో డబుల్ క్లిక్ చేసేసి ఎన్నెన్ని యాక్టివిటీస్ అవుతుంది. నో ఐఎమ్ గివింగ్ ఇట్ యాజ్ లేబర్ వచ్చేసి 2 hours, మెషిన్ వచ్చేసి 1 hour, పవర్ వచ్చేసి ఒక 3 units, లేదా అన్ని స్టాండర్డ్గా తీసుకోమంటే తీసుకుంటాను. 1 అని తీసుకుంటాను. 1. ఓకే, ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ కాబట్టి నేను ఇక్కడ కూడా 1 ఇచ్చేస్తున్నాను. ఇది ప్లాండ్ HR అవర్స్ కిలోవాట్స్ అండ్ లీటర్స్. డన్. సేవ్. నేను బహుశా దీనికి ఉన్న ఒక PP01 అనే కంట్రోల్ కీకి నేను గూడ్స్ రిసిప్ట్ ఆటోమేటిక్ అని ఇచ్చాను. ఆ సెట్టింగ్ ఒకసారి నేను వెతుకుతానండి. ఇఫ్ పాసిబుల్ ఐ వాంట్ టు ఫిక్స్ ఇట్. ఓకే, ఇట్స్ ఎ స్లైట్ డీవియేషన్ ఫ్రమ్ ద స్టెప్స్ దట్ ఐ హ్యావ్ సెట్. ఇది కాన్ఫిగరేషన్ ఐటమ్, మీరు చూస్తే బాగుంటుందని నేను చూపిస్తున్నాను. ప్రొడక్షన్, వేర్ ఈస్ ప్రొడక్షన్, సేల్స్, డిస్ట్రిబ్యూషన్, ప్రొడక్షన్. ఓకే, ప్రొడక్షన్లో బేసిక్ డేటాలో ప్లానింగ్ ప్రొఫైల్, ప్రొడక్షన్ వర్షన్. ఓకే, లెట్ మీ గో టు షాప్ ఫ్లోర్ కంట్రోల్, మాస్టర్ డేటా, ఆర్డర్, నాట్ హియర్, selection profiles,
define number ranges, attributes, not here. Production planning lo. Okay, there is one more place where I did this thing, control key అని production planning for processes, master data, resource, general settings. ఇక్కడ ఉందా చూడండి, field selections, కంట్రోల్ కీ అనే ఉంటుంది, స్టేటస్ ప్రొఫైల్స్. ఇక్కడ ఉంది చూడండి, డిఫైన్ కంట్రోల్ కీస్ అనేది ప్రొడక్షన్ ప్లానింగ్ ఫర్ బిజినెస్ ప్రాసెసెస్. సో ఇక్కడ కంట్రోల్ కీలో వెళ్ళి ఐ డిడ్ ఎ స్మాల్ చేంజ్ హియర్, PP01. ఐ మేడ్ దిస్ ఆటోమేటిక్ GR. నేను మీకు స్టెప్ బై స్టెప్ చూపించాలని ఇది తీసేస్తున్నాను, ఆటోమేటిక్ అవ్వద్దు నాకు. సో ఐఎమ్ రిమూవింగ్ దిస్ స్టెప్. This is not as per the steps I have done. This is a configuration I made for some testing. That's all. Now go to what does the PPT say? We have created BOM and routing already. After creating routing, you have to go and maintain the production version, which I told you, which establishes the material ki quantity structure. Quantity structure ante enti? BOM and routing. So I'll go to /and/mm02. Go to this material, SFG is 004, go to MRP4, enter. Okay, production version, I'll give SFG4, anything, you can give ABCD also, it doesn't matter. Semi-finished good, it is 004. Okay, and the validity of this production also, I will usually give 17/20/24 నుంచి 31/12/2024 ఇచ్చానండి. డన్. SFG4. ఓకే, హియర్ ఈ మెటీరియల్కి ఎన్ని ప్రొడక్షన్ వర్షన్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేసుకున్నది ఈ వర్షన్లో ఈ రౌటింగ్ అనేది ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ రౌటింగ్ సెర్చ్ చేసుకుంటే బై మెటీరియల్ సెర్చ్ చేసుకోండి. ఓకే, ఇక్కడ ఓకే అనండి. ఓకే, యూ విల్ గెట్ దట్ రౌటింగ్. ఓకే, ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమవుతుంది, బాంబ్లో వచ్చాము, బాంబ్ చెక్ చేసుకోండి, చెక్ చేయండి. వెరీ ఇంపార్టెంట్ స్టెప్ ఇస్ చెక్ బోర్డ్ షుడ్ కమ్, టాస్క్ లిస్ట్ ఎగ్జిస్ట్ అని రావాలి. ఓకే, కంటిన్యూ. ఓకే, సేవ్. మీ కాస్ట్ రిపోర్ట్ మళ్ళీ ఒకసారి రన్ చేయండి. ఇప్పుడు కాస్ట్ రిపోర్ట్ ఐఎమ్ రన్నింగ్. వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్? ప్రొడక్షన్ వర్షన్ వీ హ్యావ్ అప్డేటెడ్, వీ హ్యావ్ టు రన్ ద కాస్ట్ ఎస్టిమేట్. ఇక్కడే ప్రాబ్లం వస్తుంది, బట్ లెట్ మీ ట్రై మ్యాక్సిమం. సో ఇక్కడ వరకు ఈ స్టెప్ అయిపోయింది కదండి. సో లెట్ మీ గో బ్యాక్ టు ద కాస్ట్ రిపోర్ట్. మై కాస్ట్ రిపోర్ట్ ఈస్ దిస్ వన్. ఇన్ దిస్ కాస్ట్ రిపోర్ట్ ఐ విల్ గో బ్యాక్, ఎగ్జిట్, రీరన్ ఇట్, ఎగ్జిక్యూట్ ఇట్. ఇక్కడ వరకు ఏమీ రాదు. ఓకే, GB003, ఈ 3లో చూడండి సేమ్ థింగ్. యూ హ్యావ్ 603,600, 603,600. ఓకే, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ ఆన్ దిస్ వన్. సో నౌ వాట్ యూ హ్యావ్ టు డూ, go back to CK11 and you will run the cost estimate. కాస్ట్ ఎస్టిమేట్ గురించి ఒక డీటెయిల్డ్ అనాలిసిస్ ఇచ్చాను. సెలెక్ట్ యువర్ మెటీరియల్, ప్లాంట్, కాస్టింగ్ వేరియంట్. కాస్టింగ్ వేరియంట్ ఏం చేస్తుంది? కాస్టింగ్ వేరియంట్ విల్ డిసైడ్ విచ్ కాస్టింగ్ టైప్ టు యూస్. కాస్టింగ్ టైప్లో మీకు విచ్ వాల్యుయేషన్, వాట్ ప్రైస్ ఇన్ మెటీరియల్ మాస్టర్ షుడ్ బి అప్డేటెడ్. ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్ మెటీరియల్ అగైన్ అండ్ ఐ షో యూ. ఇక్కడ అకౌంటింగ్ 1లో స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ లేదు. ఇప్పుడు స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఈజ్ 0. కాస్టింగ్ 2లో వెళ్ళి చూడండి, ఇక్కడ కూడా స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ లేదు. ఓకే, సో ఐ గో బ్యాక్. ఓకే, నవ్ ఐ ఎగ్జిక్యూట్ దిస్. ఓకే, ఈ ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ 30 అని వస్తుంది కదండి, ఇది కరెక్టే ఉంటుంది. ప్రొడక్షన్ ఆర్డర్లో 31 అని తీసుకుంటుంది, అక్కడే కొంచెం మనకి మిస్టేక్ వస్తుంది. సో చూద్దాం, 37. సో చూడండి, మీకు మీ యొక్క యాక్టివిటీ ప్రైసెస్ మీకు గుర్తుందండి KP27లో. లెట్ మీ జస్ట్ చెక్ వాట్ ఆల్ ఇన్ వర్క్ సెంటర్, హౌ మచ్ డిడ్ ఐ గివ్ ఇన్ రౌటింగ్. CA03, లెట్ మీ జస్ట్ గో ఫర్ దిస్ మెటీరియల్ అండ్ చెక్. In CA03, how many hours I have given? 1 hour, correct? So let me go to my Excel and update this. In my Excel, activity planning lo nenu ent ichanu, I said it will all take 1 hour only. It will take 1 hour only. This 101, 102, 103, 104. Let me just give here. Labor is T101. 102,
103, 104. ఓకే, ఇది 1111 అవర్ ఇచ్చాను. ఇప్పుడు రేట్స్ ఏదైతే మనం క్యాల్కులేట్ చేసుకున్నామో ఆ రేట్ పికప్ చేసుకుంటాను. నాకు తెలిసేసి ఇది 7.5, 7.5, దిస్ ఈజ్ 5. ఓకే, ఇక్కడ ఉంది కదండి KP26లో మనం 7.5 కాదు, 7.5, 5, 1.6, 1, 1.6 అండ్ 1. సో 1.6 అండ్ 1. సో ఇది మన కాస్ట్ ఎస్టిమేట్ రావాలి. ఇక్కడ 19 ఇండియన్ కరెన్సీలో కూడా ఇంటూ 80 చేసుకుంటాను. ఇంటూ 80, దిస్ ఇంటూ 80. ఓకే, చెక్ చేసుకుందాం ఇప్పుడు కరెక్ట్ వచ్చిందా అని. ఓకే, దిస్ ఈస్ నాట్ రిక్వైర్డ్ నా. ఓకే, సారీ, ఇక్కడ కాస్ట్ ఎస్టిమేట్ నుంచి మళ్ళీ కాస్ట్ ఎస్టిమేట్ నుంచి బయటకు వచ్చేసామా. సారీ, ఐ విల్ అగైన్ గో టు కాస్ట్ ఎస్టిమేట్ /n CK11n. okay, execute this, enter. Okay, what is the price you have got? You see, price is, let me go to USD, controlling area currency. Okay, you are getting here 19 as the activity cost. 19 is the activity cost. Material cost is 12.04, correct. Now let me just show you Excel. ఆ ఎక్సెల్లో చూసుకున్నాము. మెటీరియల్ అంటే ఎం అండి, ఎం యొక్క కాస్ట్ 12.04, యాక్టివిటీ కాస్ట్ 19. ఓకే, సి 12.04 టాలింగ్ అండ్ 19 టాలింగ్. సో ఎగ్జాక్ట్లీ దిస్ ఈస్ యువర్ ప్లాన్డ్ ప్రిలిమినరీ కాస్ట్. ప్రిలిమినరీ కాస్ట్ అనొచ్చు, మీరు స్టాండర్డ్ కాస్ట్ అయినా అనొచ్చు. ప్రిలిమినరీ కాస్ట్ ఆర్ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్. ఓకే, this is your standard cost estimate. Done. Now I will save this. No errors. Green button రావాలి ఇక్కడ. గ్రీన్ బటన్ వచ్చేసిన తర్వాత సేవ్ అనండి. సేవ్. నౌ మార్క్ అండ్ రిలీజ్ CK24. ఓకే, CK24లో కంపెనీ కోడ్ ఇస్ T100, ప్లాంట్ ఈస్ T101, మెటీరియల్ ఈస్ SFG004. ఓకే, మనకి గ్రూప్ వాల్యుయేషన్, ప్రాఫిట్ సెంటర్ వాల్యుయేషన్ లేదు, టెస్ట్ రన్ చేయక్కర్లేదు ఎందుకంటే ఇది వర్క్ అవుతుంది. ఇక్కడ రిలీజ్ ఉంటే బ్యాక్లో మార్కింగ్ జరుగుతుంది. ఇక్కడ మార్కింగ్ చేయబోతున్నాను నేను ఇప్పుడు. ఎగ్జిక్యూట్, 1 ran సక్సెస్ఫుల్లీ, బ్యాక్, సేవ్, డన్, కమ్ బ్యాక్. ఓకే, నౌ మెటీరియల్ మాస్టర్ వెళ్ళండి. ఇప్పుడు మార్క్ చేసిన తర్వాత ఎక్కడ అప్డేట్ అవుతుంది అనేది చూపిస్తాను నేను మీకు. /n MM03 SFG004, ఎంటర్. ఓకే, మార్కింగ్లో అకౌంటింగ్ ట్యాబ్లో ఏమి రాదు, కానీ కాస్టింగ్ ట్యాబ్ 2లో యూ కెన్ సీ మార్క్ చేస్తే ఫ్యూచర్ ప్రైస్ వస్తుంది అని, బికాస్ ఐ హ్యావ్ నాట్ ఇట్ రిలీజ్డ్. సో మెటీరియల్ మాస్టర్లో మార్కింగ్ చేయగానే ఈ ప్లాన్డ్ ప్రైస్లో వెళ్ళేసి అప్డేట్ చేసుకుంటుంది. ఓకే, ప్లాన్డ్ ప్రైస్లో ఈ ప్లాన్డ్ ప్రైస్ని నేను కాస్ట్ ఎస్టిమేట్లో ఇప్పుడు రిలీజ్ చేస్తాను చూడండి. ఓకే, నౌ ఇక్కడ రిలీజ్ ఉంటే మార్కింగ్ అనమాట. ఇక్కడ రిలీజ్ అని కొడితే ఇప్పుడు మార్కింగ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్లో రిలీజ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. జస్ట్ ఆపోజిట్ అనమాట. ఇదే మెటీరియల్కి నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, 1 ran సక్సెస్ఫుల్లీ, బ్యాక్, సేవ్, బ్యాక్. సో డన్. ఓకే, ఇక్కడ రావాలి కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? మళ్ళీ మెటీరియల్ యొక్క ఎస్టిమేట్ చూస్తాను. ఓకే, now can you see 2729.63, 34.13, 30.33 exactly will tally with the cost estimate CK13n లో చూడండి. display your cost estimate CK13n for this particular material. check the value 2729.63, 2729.63 వచ్చిందా? ఇట్ హ్యాస్ ఆటోమేటికలీ మెటీరియల్ లెజర్లో 3 కరెన్సీస్ మ్యాప్ చేసుకున్నాం కాబట్టి యూ హ్యావ్ గాట్ 3 కరెన్సీస్ హియర్. గో టు కాస్టింగ్ 2 చూసి 2729. సి ఇక్కడ మార్క్ చేసి ప్లాన్డ్ ప్రైస్ నుంచి ఇక్కడ ఏం తెచ్చింది, స్టాండర్డ్ ప్రైస్లో తెచ్చేసుకుంటుంది. ఇక్కడ కరెంట్ అని క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఎస్టిమేట్లోకి వచ్చేస్తారు. మనకి రాక్కర్లేదు. కాస్టింగ్ 1లో వెళ్ళండి, దీని వ్యాలిడిటీ చూపిస్తుంది ఇది. 1 సెకండ్. అకౌంటింగ్ 1, లాస్ట్ ప్రైస్ చేంజ్ ఇస్ టుడే.
అకౌంటింగ్ 2 దీని వ్యాలిడిటీ డేట్ ఒకటి ఉండాలి ఇక్కడ. కాస్టింగ్ లాట్ సైజ్ కాస్టింగ్ 2 ఇక్కడ ఎక్కడైనా డేట్ ఉందా? లేదు, డేట్ ఈస్ నాట్ దేర్. వన్ మోర్ ట్యాబ్ వేర్ డేట్ విల్ బి దేర్. లెట్ మీ జస్ట్ చెక్. ఇక్కడ కాదు, ప్లాంట్ స్టాక్. ఓకే, దీని డేట్ ఒకటి 7 నుంచి కరెంట్లో చెక్ చేసుకున్నా రాదు, ఇక్కడ రాదు. దెర్ ఇస్ అ డేట్ ఎక్కడ మెయింటైన్ చేస్తుంది ఇది. ఇక్కడ పీరియడ్ మాత్రం మెయింటైన్ చేసిందండి. పీరియడ్ మెయింటైన్ చేసింది. 2729 ఈజ్ ద ప్రైస్. స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ అయిపోయింది. స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ అయిపోతే ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ నెక్స్ట్ యాక్టివిటీ ఏంటిది? వాట్ ఈస్ ద నెక్స్ట్ యాక్టివిటీ? యూ హ్యావ్ టు క్రియేట్ అ ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, సో టిల్ దిస్ స్టెప్ మార్క్ అండ్ రిలీజ్. ఓకే, ఈ స్టెప్ వరకు వైట్ బాక్స్లో ఉన్నది వన్ టైమ్ ఆర్ ఆన్ డిమాండ్ యాక్టివిటీ. ఓకే, యూ విల్ నాట్ డూ దిస్ ఫ్రీక్వెంట్లీ. కానీ ప్రొడక్షన్ ఆర్డర్ ఎవ్రీ డే చేస్తారు. మీకు డైలీ ప్రొడక్షన్ ఆర్డర్ అంటే డైలీ ప్రొడక్షన్ ఆర్డర్, వీక్లీ అంటే వీక్లీ, ఇలా మీరు చేస్తూనే ఉంటారండి. సో దెర్ ఇస్ నో ఎగ్జంప్షన్స్ టు దాట్. గివ్ మీ 1 సెకండ్, ఐ గ్రాబ్ సమ్ వాటర్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేద్దామండి. చూడండి, క్రియేట్ ప్రొడక్షన్ ఆర్డర్. ఓకే, ఐ విల్ క్రియేట్ ద ప్రొడక్షన్ ఆర్డర్ CO01లో. ఓకే, ఇక్కడ వరకు మీకు ఏమీ చేంజెస్ ఉండదండి. CO01 ఆ మెటీరియల్ కాస్ట్ రిపోర్ట్లో వెళ్ళి మళ్ళీ చూపిస్తాను. ప్లీజ్ చెక్, దెర్ విల్ బి నో చేంజెస్ హియర్. గో బ్యాక్ అండ్ ఓకే, నౌ ఎగ్జిక్యూట్. ఓకే, గో టు GB003. సి దేర్ ఇస్ నథింగ్ హియర్. ఇది ముందే ప్లాన్ చేసినప్పుడు ఇది వచ్చేసింది. ఓకే, నౌ గో టు CO01. ఫర్ దిస్ మెటీరియల్ ఐ క్రియేట్ ఏ ప్రొడక్షన్ ఆర్డర్. ఇక్కడే ఏదో డేట్ ఇష్యూ వస్తుందండి, నేను మీకు చూపిస్తాను. సో హియర్ ఐఎమ్ క్రియేటింగ్ ప్రొడక్షన్ ఆర్డర్ ఫర్ ఇన్ దట్ స్పెసిఫిక్ ప్లాంట్. ఓకే, బికాస్ ప్రొడక్షన్ ఆర్డర్ అనేది ప్రొడక్షన్ అనేది ప్లాంట్లో మనం చేసుకుంటాం కాబట్టి ఆర్డర్ టైప్ చాలా పారామీటర్స్ని కంట్రోల్ చేస్తుంది. నా పీపీ సెట్టింగ్స్లో మీరు చూస్తే మీకు తెలుస్తుంది. T1001. ఐ విల్ ప్రొడ్యూస్ ఓన్లీ 1 యూనిట్ అండి, జస్ట్ ఫర్ టెస్టింగ్ పర్పస్. ఇక్కడ కరెంట్ డేట్ ఉంది కాబట్టి ఎంటర్ అని అంటే ఆటోమేటిక్లీ ఎంటర్ అయిపోతుంది. గో అండ్ చెక్ ద అసైన్మెంట్స్. ఇక్కడ 30 అని ఉంది, సో నో ప్రాబ్లం. 30 అని ఉంటే మనకి ప్రాబ్లం రాదు అని. అసైన్మెంట్స్. ఓకే, ఎంఆర్పి కంట్రోలర్ 101 అని చేసుకున్నాము. ఇది మా మాస్టర్ డేటాలోనే ఇవ్వచ్చు. ఇక్కడ ప్రొడక్షన్ ప్లాంట్ ఏది, ఎంఆర్పి ఏరియా ఏంటి, ప్రాఫిట్ సెంటర్ ఏంటి అని ఇచ్చింది. గూడ్స్ రిసిప్ట్ అన్రెస్ట్రిక్టెడ్ యూసేజ్ ఉంది. మనం దీంట్లో వాడుకునే రా మెటీరియల్స్ని ఈ మెటీరియల్ కూడా ప్రొడక్షన్ ఆర్డర్ అన్రెస్ట్రిక్టెడ్ యూసేజ్లో తీసుకుంటుంది. ఓకే, ఇది వాల్యుయేషన్ వేరియంట్ PPP1 PPP2 అనేది మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్డర్స్లో మనం ఇచ్చిన్నామండి. 006 వాల్యుయేషన్ వేరియంట్కి, 007 వాల్యుయేషన్ వేరియంట్కి. దీన్ని బట్టి మీరు కాస్ట్ రిపోర్ట్లో కాస్ట్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. హౌ దీస్ ఆర్ కనెక్టెడ్ ఇన్ దిస్ ప్రొడక్షన్ ఆర్డర్, హౌ ఇట్ విల్ కంప్యూట్ ఆల్ ద వాల్యూస్, ఇవన్నీ కూడా ఫీల్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ ఫీల్డ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామైన్ దిస్ ఇన్ఫర్మేషన్. డేట్స్ అండ్ క్వాంటిటీ, ఇక్కడ కూడా డేట్ ప్రాబ్లం లేదు. ఐ థింక్ మార్నింగ్ 11 తర్వాత ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మాస్టర్ డేటాలో చూడండి, రౌటింగ్ వచ్చేసింది. మీరు ఈ మెటీరియల్కి రౌటింగ్ చేశారు, ఇక్కడ బాంబ్ చేశారు. బాంబ్ యొక్క వ్యాలిడిటీ కూడా ఉంది, 37 నుంచి ఉంది. ఎక్స్ప్లోషన్ డేట్ ఇవన్నీ కరెక్ట్గానే ఉంది. సో నౌ ఈ క్యాల్కులేటర్ బటన్ని క్లిక్ చేసుకుంటే ఇట్ విల్ క్యాల్కులేట్ కాస్ట్. ఇక్కడ గ్రీన్ మెసేజ్ కాస్ట్ డిటర్మైన్, సి కాస్ట్ డిస్ప్లే రావాలి. దెన్ యూ రిలీజ్ ఇట్. ఓకే, రిలీజ్ ఈస్ క్యారీడ్ అవుట్. ఇక్కడ చూడండి స్టేటస్, ఇక్కడ రిలీజ్ అని వచ్చేస్తుంది. ఇంతవరకు రిలీజ్ లేకుండే, ఇప్పుడు రిలీజ్ అని వచ్చేస్తుంది. ఇప్పుడు సేవ్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి మీరు ప్రతిదీ అబ్జర్వ్ చేయండి. CO/N CO03లో వెళ్ళి కాస్ట్ డిస్ప్లే చేసుకోండి. 229 ఈజ్ యువర్ ఆర్డర్ నెంబర్. గో టు కాస్ట్ అనాలిసిస్. ఓకే, నో వెరీ కేర్ఫుల్లీ, ఇది ప్లాన్ కాస్ట్. ఎంత అయిందండి ప్లాన్ కాస్ట్? ఓన్లీ 1 యూనిట్ చేసుకుంటున్నాను కాబట్టి 2729 అయింది. నౌ యూ లొకేట్ ఇట్. నా కాస్ట్ రిపోర్ట్లో వెళ్తాను. గో బ్యాక్. ఓకే, instead of all these things I'll just execute for my group. Okay, only one cost center. So okay, execute. Okay, so far no values you have got here, right? No other values you have got. Okay, now check this one. ఇది ప్లాన్ కాస్ట్, ఇది యాక్చువల్ కాస్ట్. ఓకే, ఈ యాక్చువల్ కాస్ట్ ఏదైతే ఉందో ఈ కాస్ట్ ఎస్టిమేట్ని ఇక్కడ టార్గెట్ కాస్ట్గా తీసుకుంటుంది. నేను అది కూడా చూపిస్తాను.
Okay, now that you have first you have done the production order for 1 unit, right? I'll go back, change this production order to 2 units, CO02. Remember the value 2729 ఉంది, ఇప్పుడు 2 units కి చేంజ్ చేయొచ్చా ఒకసారి చెక్ చేస్తాను. Okay, I can change it, okay, to 2 units, okay, and I will recalculate it. Okay, what is this? Create cost control instructions, nothing, just save it. Done. Go back, go to cost analysis. 2729 కాస్త 5429 కి అయిపోయింది. All these quantities are getting multiplied, right? Again I'm just showing it to you, but now I will reverse it to 1 because మన కాస్ట్ కంపారిజన్ చేయాలంటే మనకి ఇబ్బంది అవుతుంది. మన ఎక్సెల్లో 1 యూనిట్కే చేసాము. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ టు యూ దట్ యూ కెన్ చేంజ్ ఇట్. సో ఐ గో బ్యాక్, చేంజ్ ఇట్ బ్యాక్ టు 1 అండ్ చేసి క్యాల్కులేట్ కాస్ట్ అనండి. కంపల్సరీ యూ డూ దిస్ వన్. సేవ్, ఓకే, ఎంటర్, గో టు కాస్ట్ అనాలిసిస్. See, it has come back to 2729, right? 1 unit. Bill of material lo, this raw material 1 unit it is taking, this raw material it is taking 2 units, dini cost 962.5. I can check this in USD, it should come to 9 point something, right? 12.04. ఇది యాక్టివిటీ కాస్ట్. ఈ యాక్టివిటీ కాస్ట్ ఇంకో కాస్ట్ సెంటర్ నుంచి వస్తుంది చూడండి, రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ నుంచి వస్తుంది. 2.25, 1.65. ఇది ఓవర్ హెడ్స్, ఓవర్ హెడ్ కీలో ఇచ్చారు కాబట్టి వచ్చేస్తుంది. ఓవర్ హెడ్ కీ ద్వారా ఇది గూడ్స్ రిసిప్ట్, మీ కాస్ట్ ఎస్టిమేట్ మెటీరియల్లో ఫినిష్డ్ గూడ్ యొక్క ఎస్ఎఫ్జి యొక్క కాస్ట్ ఎస్టిమేట్ 34.13 అనేది ఇక్కడ నుంచి వస్తుంది. నౌ ఓకే, ఇది కొంచెం లాంగ్ సెషన్స్ ఉంటుంది. వీ విల్ గో అండ్ కన్ఫర్మ్ దిస్. వీ విల్ కన్ఫర్మ్ ద CO11 కానీ CO15 కానీ తీసుకోవచ్చు. Let me try CO15 also. Was it CO11? CO11 is possible, CO11 is possible, CO15 is possible. I'll go with CO15 ఒకసారి. ఓన్లీ యాక్టివిటీ కన్ఫర్మ్ చేసుకుంటాను. 1000229 is my order. Is already being processed. Okay, ఇక్కడ ఏం చేయాలంటే I just have to come outside this screen. Okay, I'll just come outside this because it was in change mode. It is not allowing. ఇప్పుడు ఇది అలౌ చేస్తుంది చూడండి. ఓకే, దిస్ ఈస్ కన్ఫర్మేషన్ ఆఫ్ ప్రొడక్షన్ ఆర్డర్. CO11లో చేసుకుంటే ఓన్లీ యాక్టివిటీ రావాలి నాకు. ఇక్కడ ఎంటర్ 1 ఈజ్ ద యూనిట్ యు ఆర్ కన్ఫర్మింగ్. ఇట్ ఈస్ అ ఫైనల్ కన్ఫర్మేషన్లో సెలెక్ట్ చేసుకోండి, ఎంటర్ అనండి. ఇక్కడ రాకపోతే ఐ విల్ జస్ట్ షో యూ వన్ మోర్. ఓకే, లెట్స్ నాట్ డూ దిస్ వన్. విచ్ ట్రాన్సాక్షన్ కోడ్ ఐ హ్యావ్ ఐ యూస్ దిస్ వన్? CO15. Let me now try CO11. This is possible. ఇక్కడ సేవ్ చేస్తే వెళ్ళిపోతుంది, బట్ ఐ వాంటెడ్ టు షో యూ సంథింగ్. అందుకే CO11లో వెళ్దాము. 1000229. ఓకే, ఎంటర్. ఓకే, ఇది నేను చూపించాలి అనుకున్నానండి. CO11లో వెళ్తే ఆర్డర్ టు బి కన్ఫర్మ్డ్ 1 యూనిట్, ఫైనల్ కన్ఫర్మేషన్. ఓకే, నాకు గూడ్స్ ఇష్యూ పోస్ట్ అవ్వద్దు. సో దట్ ఈస్ వన్ మోర్ ఇంపార్టెంట్. ఓకే, ఐ am చేంజింగ్ ద క్వాంటిటీ హియర్ బికాస్ వెన్ ఐ ప్రొడ్యూస్డ్ ఐ గాట్ టు నో దట్ నాకు కొంచెం నేను చేంజ్ చేయాలి అని. యాక్చువల్ లేబర్ అయ్యింది 1.5 hours అయ్యింది. మెషిన్ వచ్చేసి 2 hours పట్టింది. ఇది 3 hours తీసుకున్నాము. మనకి లేబర్ వచ్చేసి 3 hours పట్టింది. పవర్ వచ్చేసి ఒక 3 units అయ్యింది. ఓకే, ఇది 2 తీసుకున్నాము. 2 ఫ్యూయల్ 1 liter అయ్యింది. సో దిస్ ఈస్ మై వేరియన్స్. ఇది ఏంటిదండి? యాక్చువల్ కన్జంప్షన్. ప్రొడక్షన్ అయిన తర్వాత నేను చెక్ చేసుకుంటే, నా మీటర్ చెక్ చేసుకుంటే ఇన్స్టెడ్ ఆఫ్ 1 unit 3 units కాలింది. లేబర్ అవర్స్ 3 hours అయ్యింది. మెషిన్ 2 hours అయ్యింది. ఫ్యూయల్ కాస్ట్ 1 hour అయ్యింది. హియర్ యూ క్యాన్ జస్ట్ చెక్ గూడ్స్ మూవ్మెంట్. ఐ డోంట్ వాంట్ టు డూ. ఓకే, అది ఒకవేళ అయితే నేను చూపిస్తాను. లెట్ మీ జస్ట్ సేవ్ దిస్. కన్ఫర్మేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇట్స్ అ ఫైనల్ కన్ఫర్మేషన్. ఓకే, ఐ విల్ సేవ్ దిస్. వాచ్ అవుట్ వెరీ కేర్ఫుల్లీ. ఓకే, ఎర్రర్ మెసేజెస్ వచ్చింది. లెట్ మీ జస్ట్ చెక్. M7 ఎంటర్ లొకేషన్. ఓకే, ఐ గో బ్యాక్ అండ్ ఎంటర్. అదే గూడ్స్ మూవ్మెంట్ అవ్వద్దు అనుకున్నాను, కానీ గూడ్స్ మూవ్మెంట్ అడుగుతుంది. క్యాన్సిల్. ఓకే, అగైన్ గివ్ ఇట్ హియర్. బ్యాక్ ఫ్లషింగ్ చేశానా? ఐ థింక్ బ్యాక్ ఫ్లషింగ్. లెట్ మీ జస్ట్ చెక్ బ్యాక్ ఫ్లషింగ్. ఐ డోంట్ వాంట్ టు గివ్. 1000229 కాంపోనెంట్స్. I want to execute that separately అండి.
సో సీ దిస్ బ్యాక్ ఫ్లషింగ్ ఈస్ దేర్ కదండి, ఈ బ్యాక్ ఫ్లషింగ్ తీసేస్తాను. నౌ ఇట్ విల్ సాల్వ్ ద ప్రాబ్లం. వెరీ గుడ్. ఓకే, సో బ్యాక్ ఫ్లషింగ్ ఏంటిది అని కూడా చెప్తాను. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్లో నేను మీకు చూపిస్తాను. సో వాట్ ఈస్ మై ఆర్డర్? నౌ ఇట్ షుడ్ వర్క్. 100229. ఓకే, వాట్ ఆర్ ద వాల్యూస్ ఐ చేంజ్డ్? ఐ సెడ్ లేబర్ వచ్చేసి 3 అవర్స్ అయ్యింది అన్నాను, మిషన్ వచ్చేసి 2 అవర్స్, పవర్ వచ్చేసి 3 యూనిట్స్ అండ్ ఇది 1 యూనిట్. ఓకే, ఇది ఫైనల్ కన్ఫర్మేషన్. ఓన్లీ 1 యూనిటే ప్రొడ్యూస్ చేసాము. ఐ విల్ ట్రై టు సేవ్ ఇట్. డన్. సో ఇట్ ఈస్ సేవ్డ్. నౌ లుక్ ఎట్ ఇట్ హౌ ఆల్ ద ఇంప్లికేషన్స్ ఆర్ హ్యాపెనింగ్. కన్ఫర్మేషన్ అయ్యింది కదండి. నౌ లుక్ ఎట్ ఇట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. గో టు యువర్ కాస్ట్ అనాలిసిస్ /and CO03 1000229. ఇక్కడ ఇంకా గూడ్స్ రాలేదు, డెలివర్ కాలేదు. ఓకే, నౌ గో టు కాస్ట్ అనాలిసిస్. లుక్ ఎట్ ఇట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. రా మెటీరియల్స్ రాకుండానే మనం యాక్టివిటీ స్టార్ట్ చేసేసాము అని చెప్తుంది. లుక్ ఎట్ ద యాక్చువల్ కాస్ట్ హియర్. ద యాక్చువల్ కాస్ట్ 1800 3 యూనిట్స్కి తీసుకుంది. 2 యూనిట్స్ ఆఫ్ పవర్. ఈ 2 కాలమ్స్ చూసుకోండి. ఓకే, కానీ టార్గెట్ కాస్ట్ ఏం చేసింది? టార్గెట్ కాస్ట్ వచ్చేసేసి మీకు టార్గెట్ కాస్ట్ డైరెక్ట్గా మీకు సారీ నాట్ దిస్, ఇక్కడ 0 వచ్చింది, నో ప్రాబ్లం. 1800 800 384 80 దీస్ ఆర్ ద యాక్టివిటీ కన్ఫర్మేషన్. నేను బ్యాక్ ఫ్లషింగ్ చేసుకుంటే గూడ్స్ ఇష్యూ కూడా అయిపోయేది. బికాస్ ఐ వాంటెడ్ టు షో యూ సపరేట్లీ. నేను అది చేయలేదు. దట్స్ వై ఐ కేమ్ బ్యాక్, రిమూవ్ దట్ బ్యాక్ ఫ్లషింగ్ టిక్. మిగోలో వెళ్ళి ఈ ఆర్డర్కి గూడ్స్ ఇష్యూ చేస్తాను. 1000229. సి 1000229కి అదే క్వాంటిటీ పికప్ చేసుకుంటుంది. 1 యూనిట్ అండ్ 2 యూనిట్ బేస్డ్ ఆన్ బిల్ ఆఫ్ మెటీరియల్. ఇక్కడ ఐటమ్ ఓకే అనండి. స్టోరేజ్ లొకేషన్ T11A. ఈ సెకండ్ మెటీరియల్ లాంటి ఈ ఆరో మార్క్ ఇక్కడ క్లిక్ చేయండి. ఈ ఐటమ్ ఓకే పక్కన. సెకండ్ ఐటమ్ ఆల్సో ఓకే. స్టోరేజ్ లొకేషన్ T11A. ఎంటర్. పోస్ట్. Okay, you can check and post, but I know it will get processed. Material document 247 is created. Display చేస్తాను. డిస్ప్లే 247 డాక్యుమెంట్ డిస్ప్లే చేస్తాను. ఎంట్రీ చూడండి. గూడ్స్ మూవ్మెంట్ మిగో ద్వారా పంపించాను. FI డాక్యుమెంట్స్. అకౌంటింగ్ డాక్యుమెంట్స్ చూడండి. ఇక్కడ ఏమైంది? ఐ హ్యావ్ ఇష్యూడ్ RM001. సో ఇన్వెంటరీ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ వచ్చేసి క్రెడిట్ అయ్యింది, కన్జంప్షన్ అకౌంట్ వచ్చేసి డెబిట్ అయ్యింది. ఏ ప్రైస్తో అయింది? ఇది స్టాండర్డ్ ప్రైస్ కాబట్టి మెటీరియల్ మాస్టర్ నుంచి 400 తీసుకుంది. ఇది 2 యూనిట్స్. దీని ప్రైస్ ఎక్కడి నుంచి తీసుకుంది? మూవింగ్ యావరేజ్ ప్రైస్ నుంచి తీసుకుంది. సో ఇప్పుడు వెళ్ళి మీ ఆర్డర్లో చూడండి. CO03లో గో బ్యాక్, గో టు కాస్ట్ అనాలిసిస్. కాస్ట్ అనాలిసిస్లో చూడండి, ఇక్కడ గూడ్స్ ఇష్యూ అయిపోయింది. గూడ్స్ ఇష్యూ 12.4 ఏదో వస్తుంది యూఎస్ కరెన్సీలో చూస్తే. ఎగ్జాక్ట్లీ గూడ్స్ ఇష్యూ అయిపోయింది. సో ఇన్ గూడ్స్ ఇష్యూ దెర్ ఇస్ నో వేరియన్స్. 12.03 12.04 ఆ డెసిమల్ వేరియన్స్ ఏదో ఉండింది, బట్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద సేమ్. నౌ ప్రొడక్షన్ అయిపోయింది. యూ హ్యావ్ టు బ్రింగ్ బ్యాక్ యువర్ గూడ్స్ రిసిప్ట్. యువర్ ఫినిష్డ్ గూడ్స్ యూ హ్యావ్ టు రిసీవ్. మీన్ వైల్ ఐ వాంట్ టు షో యూ ద స్టాక్ రిపోర్ట్, సారీ కాస్ట్ రిపోర్ట్. ఇక్కడ ఏదైనా కాస్ట్ రిపోర్ట్ వచ్చిందో చూడండి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ ఇట్. కెన్ యూ సీ హియర్? US డాలర్స్లో 22.5 10 4.8. ఈ ప్రతి ప్రొడక్షన్ ఆర్డర్కి మీరు ఏదైతే కాస్ట్ మీరు ఇక్కడ చేస్తారో ఇక్కడ వచ్చి పడిపోతుంది. ఇది మీ ప్రాఫిట్ అండ్ లాస్ కూడా ఇంపాక్ట్ అవ్వదు, ఎందుకంటే ఇది సెకండరీ కాస్ట్ ఎలిమెంట్స్. ఈ వాల్యూస్ ఇక్కడ చూడండి ఇలా వచ్చింది. ఎవ్రీ టైమ్ యూ కన్ఫర్మ్ ఎ ప్రొడక్షన్ ఆర్డర్ హియర్ వాల్యూస్ విల్ బి క్లియర్. నౌ గో బ్యాక్ టు దిస్ వన్. ఓకే, నౌ వాట్ షుడ్ ఐ డూ? గూడ్స్ రిసీవ్ చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్లో ప్లాన్లో 34.13 ఉంది, యాక్చువల్స్లో వాల్యూ రాలేదు. ఇది ఎందుకంటే ఇక్కడ గూడ్స్ రిసీప్ట్ అవ్వాలి కాబట్టి గూడ్స్ రిసీప్ట్ చేసుకుంటాను ఇప్పుడు. ఫేర్ ఎనఫ్. గూడ్స్ రిసీప్ట్ చేసుకోవాలి. గో బ్యాక్ టు మిగో, నాట్ హియర్, ఆర్ ఎల్స్ ఇక్కడే చేసుకుందాము. ఇంకో సెషన్ ఉందా ఇక్కడ. గో బ్యాక్ టు మిగో. ఇప్పుడు గూడ్స్ ఇష్యూ కాదండి, ఫినిష్డ్ ప్రోడక్ట్ని మనం రిసీవ్ చేసుకుంటున్నాం కాబట్టి గూడ్స్ రిసీప్ట్. ఓకే, కమ్ బ్యాక్. ఆర్డర్ ఇస్ 229. సి నౌ ఇట్ విల్ గివ్ యూ ఫినిష్డ్ గుడ్, సెమీ ఫినిష్డ్ గుడ్. సే ఓకే. ఓకే,
చెక్ పోస్ట్. నౌ సెమీ ఫినిష్ గూడ్స్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, రైట్? నౌ డిస్ప్లే ద డాక్యుమెంట్ 174 5000 174, డిస్ప్లే ఇట్ 174, document information, goods movement, FI document. See what is the entry? So entry is inventory account is debited, right, with 2729, but this is coming as per the standard cost estimate, but actual cost మారిపోయింది ఎందుకంటే నెంబర్ ఆఫ్ లేబర్ అవర్స్ మెషిన్ అవర్స్ మారిపోయింది కాబట్టి COGM is credited. Credit goes to COGM, debit comes to inventory account. So with this, if you see, I'll come back to this report. Okay, go to cost analysis. Please execute this step the same way. మీకు ఇక్కడ ఏమొచ్చేసింది, గూడ్స్ ఇష్యూ వచ్చేసింది, యాక్టివిటీ కన్ఫర్మేషన్ అయిపోయింది, గూడ్స్ రిసిప్ట్ కూడా అయిపోయింది. ఇక్కడ రానిది ఏంటిది, టెంప్లెట్ అలొకేషన్ అండ్ ఓవర్ హెడ్స్. నౌ ఐల్ గో అండ్ ఎగ్జిక్యూట్ ద టెంప్లెట్ అలొకేషన్ అండ్ ఓవర్ హెడ్స్ ఆల్సో ఫర్ యూ. ఓకే, లెట్ మీ గో ఫస్ట్ టు టెంప్లెట్ అలొకేషన్ వచ్చేసి CPTA, డైరెక్ట్లీ యూ కెన్ గో, బట్ ఐ వాంట్ టు షో యూ ద పాత్. అకౌంటింగ్, కంట్రోలింగ్, ప్రోడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్, పీరియడ్ అండ్ ఫంక్షన్లో ఉంటుంది, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్, ప్రోడక్ట్ కాస్ట్ బై ఆర్డర్, పీరియడ్ అండ్ క్లోజింగ్, సింగిల్ ఫంక్షన్, టెంప్లెట్ అలొకేషన్, CPTA. నేను అదే అన్నాను కదండి, CPTA. సో యూ కెన్ డైరెక్ట్లీ గో. ఇండివిజువల్ ఆర్డర్స్కి చేయొచ్చు, కంప్లీట్ అన్ని ఆర్డర్స్కి ఒక పీరియడ్కి కావాలంటే కలెక్టివ్ ప్రాసెసింగ్ చేయొచ్చు CPTDలో. సో CPTA, you can give any period also here, but I'll give restricted to 7 because this is 7th period. Remove test run. Okay, execute. Okay, now what are you getting? 1.1 1.5. Why? Because I am producing 1 unit. మీకు ఇది గుర్తుందో లేదో, దీని ప్రైస్ వచ్చేసేసి ఈ కాస్ట్ సెంటర్లో మెయింటైన్ చేసాము. మీకు KP 27లో వెళ్ళి ఈ కాస్ట్ సెంటర్లో చూస్తే మీకు ప్రైస్ దొరుకుతుంది. ఇంతకు ముందు ఉన్న సెషన్లో నేను చూపించాను ఎలా టెంప్లెట్ క్యాల్కులేషన్ అవుతుంది. సో నౌ గో బ్యాక్ టు యువర్ కాస్ట్ అనాలిసిస్ రిపోర్ట్. ఈ రెండు వాల్యూస్ కూడా మారిపోతుంది. ఓకే, కమ్ బ్యాక్ హియర్, గో టు కాస్ట్ అనాలిసిస్, see 1.5 and 1 has come, right? Now I'll just check these quantities whether I have updated. నా ఎక్సెల్లో అప్డేట్ చేసానా చూసుకుంటాను. ఓకే, ఇది యాజ్ ఇట్ ఈస్ క్వాంటిటీ రిక్వైర్డ్. ఇది సైమల్టేనియస్ కాస్టింగ్. వై? యూ విల్ గెట్ టు నో ద ప్రైస్ వాట్ ఎవర్ ఐఎమ్ షోయింగ్ యూ ఇన్ CO03 చూపిస్తున్నాను కండి. ఇది 1 2 ఉంది, నేను లేబర్ని 3 చేసుకున్నాను. I think machine hours is 2, right? Correctly, let me just check. Machine hours is 2, again 3 and 1, again 3 and 1. Okay, so now let us see the amount ఏం వస్తుంది చూద్దాము. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, నాకు మంత్ ఎండ్ వరకు యాక్చువల్ శాలరీస్ ఎంత పే చేశాను, వేజెస్ ఎంత పే చేశాను నాకు తెలియదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ ద ప్లాన్డ్ ప్రైస్ అండ్ మల్టిప్లయింగ్ ఇట్ విత్ ద యాక్చువల్ క్వాంటిటీ. This is the most important thing you have to remember here. So I am taking the planned price, multiplying it with the actual quantity. Okay, same thing goes here, same thing comes here. Okay, now let me just increase it. 42.2 should be the total. Right, 42.2 is the total. Let me just check. You see, USD కరెన్సీలో చూద్దాము. కంట్రోలింగ్ ఏరియా కరెన్సీలో 22.5 రావాలి. 3 units into 7, ఇవన్నీ కలుపుకుంటే మీకు 42.50 వచ్చింది. లేబర్ వచ్చేసి 22.5. ఎందుకు 22.5 ఇక్కడ? యువర్ ఎస్టిమేట్ వాజ్ 7.5 బికాస్ మీరేమనుకున్నారు 1 hour సరిపోతుందని. యాక్చువల్ కన్జంప్షన్ ఎంత అయింది? 3 hours పట్టింది. ఓకే, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఇమాజిన్. అంత కాంట్రాస్ట్ ఉండదు రియల్ సినారియోలో, బట్ మన ఎగ్జాంపుల్ గురించి నేను మీకు చూపించాను. ఇప్పుడు మీకు వేరియన్స్ తెలుసుకోవాలంటే ఏం చేయొచ్చు? వేరియన్స్ కాలం ఇక్కడ క్రియేట్ చేస్తాను. ఓకే,
variance is nothing but actual, this 5 minus this 5 here, copy, okay, జీరో వేరియన్స్ ఇక్కడ చూడండి ఎంత వేరియన్స్, ఓకే డన్. దీంట్లో 15 వేరియన్స్, 5 వేరియన్స్, 3.2 వేరియన్స్, ఇక్కడ యూనిట్స్ ఆర్ సేమ్, సో నో వేరియన్స్. సో దిస్ ఈజ్ యువర్ టోటల్ వేరియన్స్ 15, 5, 3.2 ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్టివిటీ కన్ఫర్మేషన్, రైట్. యాక్టివిటీ కన్ఫర్మేషన్లో మీకు వేరియన్స్ వచ్చింది 23.2. సి ప్లాన్ వర్సెస్ యాక్చువల్లో 23.2. ఈజ్ ఇట్ టాలింగ్ 23.2? ఆల్ దీస్ 3 పుట్ టుగెదర్ ఈస్ 23.2. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఈస్ ఓవర్ హెడ్ క్యాల్కులేషన్. ఇక్కడ బ్యాక్ రండి, టెంప్లెట్ అలొకేషన్ తర్వాత, ఇదే టెంప్లెట్ అలొకేషన్ తర్వాత ఇక్కడ చూస్తే ఓవర్ హెడ్ వస్తుంది KG I2 ఫర్ సింగిల్ ఆర్డర్. ఓకే, క్లిక్ ఆన్ డైలాగ్ డిస్ప్లే, యూ విల్ బీ ఏబుల్ టు సీ ద అమౌంట్ ఆల్సో. చూడండి మీ కాస్ట్ షీట్ వాడుకుంటుంది, ఇక్కడ కాస్ట్ షీట్ వాడుకొని మీ ఓవర్ హెడ్స్ తీసుకొచ్చేస్తుంది. సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ బటన్. సో దిస్ ఈజ్ యువర్ ఓవర్ హెడ్ 4.38. నౌ మళ్ళీ కాస్ట్ ఆర్డర్లో వెళ్ళేసి నేను చూపిస్తాను మీకు. బ్యాక్, గో టు కాస్ట్ అనాలిసిస్. ఓకే, సి ఎంత వచ్చింది ఇక్కడ USD కరెన్సీలో, ఆబ్జెక్ట్ కంట్రోలింగ్ ఏరియా కరెన్సీలో. ఓకే, యు ఆర్ గెట్టింగ్ హియర్ 4.38. చూసారా ఇక్కడ 4.38 వచ్చింది, 4.38. ఈ స్టెప్స్ అన్ని చేసుకోగానే మీకు యాక్టివిటీ కన్ఫర్మేషన్ కూడా అయిపోయింది. యాక్టివిటీ కన్ఫర్మేషన్ మీ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ నుంచి తీసుకుంటుంది. యూ ఇగ్నోర్ దిస్ కాలమ్ ఫర్ నౌ. ఓకే, 4.38 ప్లాన్డ్ ప్రకారం ఓవర్ హెడ్ 3.09 రావాలి, ఇక్కడ 4.38 వచ్చింది. మీ టోటల్ వేరియన్స్ వచ్చేసేసి 24.48. ఓకే, నౌ లెట్స్ జస్ట్ చెక్ యువర్ కాస్ట్ రిపోర్ట్ ఆల్సో. కాస్ట్ రిపోర్ట్లో వేరే ఎలిమెంట్స్ లేదు కాబట్టి, ఓకే, బ్యాక్, ఎగ్జిక్యూట్. ఓకే, 38.3 ఈజ్ ద వేరియన్స్ ఆన్ అకౌంట్ ఆఫ్ యాక్టివిటీ కన్ఫర్మేషన్. ఇప్పుడు మీరు యాక్చువల్ ఎక్స్పెన్సెస్ బుక్ చేయాలి. యాక్చువల్ ఎక్స్పెన్సెస్ బుక్ చేయమంటే చేస్తాను, మళ్ళీ యాక్చువల్ రేట్ క్యాలిక్యులేట్ చేయాలి. అవన్నీ లేకుండా లెట్ మీ ఫస్ట్ calculate the variance for you. So let me go back here. Okay, KKS2 is the transaction code for variance calculation. Variance calculations లోనే నాకు ఆ ఎర్రర్ ఇష్యూ వస్తుందండి ఆ డేట్ గురించి, బట్ లెట్ us attempt it. You can go to here, పీరియడ్ అండ్ క్లోజింగ్ లోనే వేరియన్సెస్ ఉంది. ఓకే, KKS2, if variance gets executed, well and good, we are happy. Test run, otherwise it will get executed tomorrow for the same thing. In another few hours it will get executed. Execute it, 229. Done. See, E1959 కంపెనీ కోడ్ కరెన్సీలో ఉంది, నేను కంట్రోలింగ్ ఏరియా కరెన్సీలో తీసుకుంటే 24.48 ఈజ్ యువర్ వేరియన్స్. 24.48 ఈజ్ యువర్ వేరియన్స్, కరెక్ట్. సో నౌ ఐ విల్ గో అండ్ షో యూ దట్ 24.48, 24.48 ఈజ్ యువర్ వేరియన్స్. క్లియర్లీ టాలీ. In your Excel also you should get 24.48. ఇక్కడ నేను చెక్ చేసుకుంటే ఓవర్ హెడ్స్ క్యాల్కులేట్ చేయలేదు కదండి. ఓవర్ హెడ్స్ వచ్చేసి 0.75 ఇంటూ క్వాంటిటీ రిక్వైర్డ్ ఇస్ 5. క్వాంటిటీ ఈజ్ సేమ్ కదండి, 5. క్వాంటిటీ ఇక్కడ కూడా 5. సో ఇట్ విల్ టేక్ ద సేమ్ థింగ్. ఇక్కడ మాత్రం క్వాంటిటీ లేబర్ క్వాంటిటీ ఈ 4 తీసుకోవాలి. 4 తీసుకుంటే ఇది 11.6. సో 11.6 ఇక్కడ ఫార్ములా చూడండి ఏముంది, E14 ఎక్కడ ఉంది, E14 ఇంటూ క్వాంటిటీ రిక్వైర్డ్. ఈ క్వాంటిటీ రిక్వైర్డ్ అనేది 0.5 ఎక్కడి నుంచి తీసుకుంది అది ఒకటి చూడాలి. లేబర్ అవర్స్ యొక్క 50%. లేబర్ అవర్స్ ఇక్కడ ఎంత, 3 అవర్స్. సో ఇక్కడ వచ్చేసి మీకు ఏమొస్తుంది, ఇక్కడ రేట్ 3 ఇంటూ ఓవర్ హెడ్స్లో నేను ఏమి ఇచ్చాను, ఐ థింక్ 50% అని ఇచ్చాను అనుకుంటా అండి. లేబర్ అవర్స్ యొక్క 50% 1.5 రావాలి. ఓకే,
4.5 వేరియన్స్ ఈజ్ కమింగ్ లైక్ దిస్. ఓకే, ఒక్కసారి మీ కాస్ట్ రిపోర్ట్లో లేబర్ యొక్క ఎంత క్యాలిక్యులేట్ అయింది, 1.5 క్యాలిక్యులేట్ అయింది. ఓకే, 3 అవర్స్కి ఫర్ ఈచ్ అవర్ 0.5 ఇచ్చాను కాబట్టి మీకు ఇక్కడ వచ్చేస్తుంది. ఈ క్యాల్కులేషన్ మీకు చూపిస్తానండి, వెరీ ఈజీ, ఇది నాట్ ఎట్ ఆల్ డిఫికల్టీ. ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ గెటింగ్ కంప్యూటెడ్. ఇన్ఫ్యాక్ట్ మీ కాస్ట్ షీట్లోనే చూశారు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ టు యూ ఆల్సో, నో ఇష్యూస్. ఓవర్ హెడ్స్ వచ్చేసి ఎంత వేరియన్స్ వచ్చింది, ఓవర్ హెడ్ పర్సంటేజ్ ఎంత ఇచ్చాను నేను అక్కడ. ఓవర్ హెడ్స్లో నేను క్యాల్కులేషన్ ఏమి ఇచ్చాను ఇక్కడ, ఓవర్ హెడ్స్ దీన్ని కాస్ట్ ఎలిమెంట్ వైజ్ చూసుకుంటే వస్తుంది. జస్ట్ గో బ్యాక్. ఓకే, ఇక్కడ రాలేదు. ఓకే, టెస్ట్ రన్ ఒకసారి కూడా చేసి చూస్తాను. టెస్ట్ రన్ చేస్తే ఇక్కడ డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఓకే, ఓవర్ హెడ్ చూపించాలంటే నేను మళ్ళీ ఎస్ఐఎంజీకి వెళ్ళాలి. ఓవర్ హెడ్ మెటీరియల్స్కి ఎంత పర్సంటేజ్ ఇచ్చాను, యాక్చువల్స్కి అయితే కంట్రోలింగ్ కాస్ట్, ప్రోడక్ట్ కాస్ట్ కంట్రోలింగ్, కాస్ట్ ఆబ్జెక్ట్ కంట్రోలింగ్, ప్రోడక్ట్ కాస్ట్ బై ఆర్డర్, పీరియడ్ అండ్ క్లోజింగ్, ఇక్కడ వర్క్ ఇన్ ప్రోగ్రెస్, వేరియన్స్ ఉంది. మీకు ఓవర్ హెడ్స్ కావాలి కదండి. ఓవర్ హెడ్లో కాస్టింగ్ షీట్లో ఏమి ఇచ్చాను చూడాలి. ఇట్స్ మోర్ దెన్ 1 hour 10 minutes. T100, just check the quantity. See, material is getting calculated on top of raw material consumed. Raw material consumed is 3 units. One RM001 1 unit, RM002 2 units. It is quantity based, so totally 3 units. 3 units పైన మనం చేసేది ఎంత, 0.75. 0.75 is the actual rate. ఇక్కడ చూడండి, 0.75 is the actual rate. 3 into 0.75 చేయాలి. 3 into 0.75 చేస్తే మీకు 2.25 వచ్చింది చూడండి, 2.25. సో ఐ విల్ గో టు ఎక్సెల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసేసి ఈ అన్నిటి టోటల్ పైన నేను ఒక పర్సంటేజ్ ఇచ్చాను. ఇన్సూరెన్స్ వచ్చేసి పర్సంటేజ్ బేస్డ్. లెట్ మీ షో యూ. ఇన్సూరెన్స్ వచ్చేసి పర్సంటేజ్ బేస్డ్. కాస్టింగ్ షీట్ రోస్, సెలెక్ట్ ద ఇన్సూరెన్స్ కాస్ట్. ఇన్సూరెన్స్ కాస్ట్ యొక్క బేస్ కాదు, ఓవర్ హెడ్ రేట్ కావాలి నాకు. ఇట్ ఈస్ 1.25%. సో 1.25% ఆఫ్ వాట్, ఆఫ్ all of these 1.25%. Let me just add this. దీని బేస్ ఏంటిది చూడండి, బేస్ ఇస్ ఎంటైర్ లేబర్ కన్జంప్షన్ అన్నీ వచ్చేస్తుందండి. కాస్టింగ్ రోలో వెళ్ళి సెలెక్ట్ దిస్ వన్ అండ్ గో టు బేస్. ఫర్ ఇన్సూరెన్స్ ద బేస్ ఈస్ కన్జంప్షన్ యాజ్ వెల్ యాజ్ activity cost, only consumption and activity cost. Ikkada 6 iste it will take the CPTA also, which I am not taking. Okay, so let me just add it. So what is the consumption here? 12 plus these 4 values, okay, is 38.3. Let me add these total values into 1.25%, correct, is equal to sum of these 6 values, material and these values, into 1.25%. Some 0.63 వచ్చింది. Let me just check whether it is correct. మీకు ఇక్కడ 0.63 వచ్చింది టాలీడ్. సో 24.48 వేరియన్స్ ఈస్ టాలీయింగ్. వేరియన్స్ అనేది మీరు ఆల్రెడీ కంప్యూట్ చేసుకున్నారు. ఓకే, వేరియన్స్ అనేది మీరు కంప్యూట్ చేసుకున్నారు. సారీ, ఓకే, యువర్ టోటల్ వేరియన్స్ కమ్స్ టు 24.48, విచ్ ఇస్ ఫైన్. నౌ ఆఫ్టర్ ద వేరియన్స్ ఈస్ ఎగ్జిక్యూటెడ్, ఇక్కడ రిపోర్ట్ ఏం మారదు. ఈ 38.3ని ఇప్పుడు సెటిల్ చేసేద్దాం. ఓకే, వీ విల్ టేక్ దిస్ వేరియన్స్ అండ్ పుష్ ఇట్ ఆఫ్ టు COGM. సో గో బ్యాక్ హియర్. ఓకే, /n, ఇక్కడ వేరియన్స్ వచ్చిందా, వేరియన్స్ తర్వాత ఇప్పుడు సెటిల్మెంట్ రన్ చేస్తాను. సెటిల్మెంట్ KO88. ఓకే, KO88 చేస్తే మీకు ఇక్కడ 7. టెస్ట్ రన్ చేస్తాను, ఎగ్జిక్యూట్. ఆ 38.3 ఇక్కడ మీకు రావాలి. 24.48 మీ వేరియన్స్ కదా, టోటల్ వేరియన్స్ 24.48. ఇక్కడ అకౌంటింగ్ డాక్యుమెంట్స్ ఇప్పుడు రాలేదు, ఎందుకంటే నేను టెస్ట్ రన్లో చేశాను.
సో 24.48 ఈజ్ యువర్ వేరియన్స్, టోటల్ వేరియన్స్. మళ్ళీ చెక్ చేసుకోండి. 24.48 is my total variance, which should get settled. I remove the test run, I execute it, I check the entries. So you can go here, go to accounting documents, check the accounting documents. చూడండి ఇక్కడ ఎంట్రీ ఏమొస్తుంది, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రెడిట్ యువర్ సిఓజిఎం, డెబిట్ యువర్ ప్రొడక్షన్ వేరియన్స్. సిఓజిఎం నుంచి తీసుకొని ఈ వేరియన్స్ని, ఈ రెండు పిఎండ్ఎల్ అకౌంటే. సి దట్ ఈస్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దీస్ బోత్ ఆర్ పిఎండ్ఎల్ అకౌంట్స్. సో ఇప్పుడు పిఎండ్ఎల్ అకౌంట్లో మీ ప్రొడక్షన్ వేరియన్స్ ఉంది. మంత్ ఎండ్లో సీకేఎంఎల్సిపి రన్ చేసినప్పుడు ఈ వేరియన్స్ అనేది ఇన్వెంటరీకి వెళ్ళిపోవాలి. అది కూడా ఒక 2 డేస్లో మనం చేయొచ్చు. ఈరోజు 30th కాబట్టి 31st and 1st ఈ వేరియన్స్ ఎలా వెళ్ళిపోతుంది ఇది కూడా మీకు చూపిస్తానండి. సో దట్ వే వీ హ్యావ్ కంప్లీటెడ్. నౌ గో బ్యాక్ టు యువర్ కాస్ట్ రిపోర్ట్. ఈ వేరియన్స్ ఇక్కడ 0 అయిపోవాలి. ఓకే, అగైన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్. ఓకే, ఇక్కడ 0 అయిపోదు. అండర్ అబ్జార్ప్షన్ 38.3, ఇది సెటిల్ కాలేదా? నేను టెస్ట్ రన్లో రన్ చేశాను. గివ్ మీ 1 సెకండ్. పోస్ట్ అయిపోయింది కదా. 1. ఓకే, గో టు కాస్ట్ అనాలిసిస్. సారీ, ఇక్కడ 0 అయిపోయింది చూడండి. ప్రొడక్షన్ ఆర్డర్ సెటిల్ చేసేసారు, ప్రొడక్షన్ ఆర్డర్ సెటిల్ అయిపోయింది. కానీ కాస్ట్ సెంటర్లో ఇంకా వేరియన్స్ ఉంటుంది చూడండి. ఇక్కడ కాస్ట్ సెంటర్లో ఇంకా వేరియన్స్ ఉంది. ఎందుకు ఈ కాస్ట్ సెంటర్లో ఉంటుంది? ఎందుకంటే మీరు మంత్ ఎండ్లో మీరు కాస్ట్ బుక్ చేసుకుంటారు. యాక్చువల్ శాలరీ ఎంత వచ్చింది, యాక్చువల్ డిప్రిసియేషన్, రేపు ఒకవేళ నేను డిప్రిసియేషన్ రన్ చేస్తే ఇక్కడ కాస్ట్ వచ్చేస్తుంది. పవర్ కాస్ట్ ఎంత, ఇవన్నీ కూడా ఎలక్ట్రిసిటీ బిల్ రేపు వస్తే ఎలక్ట్రిసిటీ బిల్ 31st ఏం వస్తుందో అది బుక్ చేసుకుంటాను. ఆ కాస్ట్ వచ్చిన తర్వాత ఈ వేరియన్స్ అనేది వస్తుందండి. దీన్ని కూడా మనము అండర్ అబ్జార్ప్షన్ని, ఓవర్ అబ్జార్ప్షన్ని మనము సెటిల్ చేసుకోవచ్చు. అగైన్ సీకేఎంఎల్సిపి ద్వారా కూడా మనము ఇది సెటిల్ చేసుకోవచ్చు. క్లియర్? ఈ వేరియన్సెస్ అన్నింటినీ సెటిల్ అయిపోతుంది. సో ఆ ఒక్కటి నేను ఇంకా చూపించలేదు, ఎందుకంటే నేను యాక్చువల్ కాస్ట్ వచ్చేసి FB50లో వేయాలి. దట్ ఆల్సో ఐ విల్ ట్రై టు షో. మీరు కావాలంటే ఈ ఎంట్రీని రివర్స్ కూడా చేసుకోవచ్చు, ఈ ఎగ్జిక్యూషన్ని, వేరియన్స్ని, ఇవన్నిటిని. టుమారో అగైన్ ఐ విల్ షో యూ విత్ FB50 పోస్టింగ్. ఇంకో రికార్డింగ్లో నెక్స్ట్ రికార్డింగ్ వాచ్ చేయండి. ఓకే, సో విత్ దిస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద కంప్లీట్ ఎగ్జిక్యూషన్ అండి. ప్లీజ్ డూ ఆల్ ద స్టెప్స్. ఓకే, సో వీ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఆల్ దీస్ స్టెప్స్ అండి. All these steps, look at it. Create production order, activity confirmation, goods issue, goods received, template allocation, actual overhead చేసాము, వేరియన్స్ చేసాము, సెటిల్మెంట్. లాస్ట్ మెటీరియల్ లెడ్జర్లో ఒకటి చూపించాలి. మెటీరియల్ లెడ్జర్లో చూస్తారంటే చూడండి, /n CKM3 SFG 004. See, you have received this much, okay, on account of this order. Okay, ఫస్ట్ ఈజ్ ఆర్డర్ సెటిల్మెంట్లో మీకు ఈ వేరియన్స్ సెటిల్ అయ్యింది, రైట్? ఆర్డర్ సెటిల్మెంట్లో కరెన్సీ మారుస్తాను, మీకు కరెన్సీ మారుస్తే ఆ 24.8 ఏదైతే వచ్చేస్తుంది గ్రూప్ కరెన్సీ. ఓకే, నౌ సి 24.48 హ్యాస్ కమ్ ఫ్రమ్ సెటిల్మెంట్. గూడ్స్ రిసీవ్డ్ ఈ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ప్రకారం వచ్చింది. ఈ స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ యొక్క బ్రేకప్ చూడండి ఎలా ఎంత నీట్గా వచ్చేసింది. సిమిలర్లీ 24.48 దేనివల్ల వచ్చింది? 15 came because of labor cost. Remember, instead of 1 hour, I used to 3 hours. Each hour cost was 7.5. So additional 2 is 15. Similarly, machine cost per hour is 5. 1 hour, additional hour I have given here. Right? Fuel cost లో వేరియన్స్ ఏం లేదు, రైట్? ఇది కాకుండా సీకేఎంఎల్సిపిలో ఇంకా ప్రొడక్షన్ రా మెటీరియల్స్ యొక్క వేరియన్సెస్ ఏదైతే ఉందో స్టాండర్డ్ కాస్ట్ ఎస్టిమేట్ది అది కూడా వస్తుంది. దట్ ఐ విల్ షో ఇట్. యాజ్ ఆఫ్ నో యూ హ్యావ్ సీన్ హౌ దిస్ ఎస్టిమేట్స్ ఎవ్రీథింగ్ హెస్ కమ్, రైట్? So now I will go to this session. So I have shown you this step also. వెరీ డీటెయిల్గా కవర్ చేస్తానండి, అన్ని టాపిక్స్ కూడా చాలా డీటెయిల్గా కవర్ చేస్తాను. సో డెఫినెట్లీ యూడెమీలో కూడా వేయబోతున్నాను. సో యూ కెన్ కాంటాక్ట్ ద నంబర్ గివెన్ ఇన్ డిస్క్రిప్షన్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.